So welcome to the Spanco sales process. 6 stages of a sales cycle for successful selling అండి. ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే జిరాక్స్ కంపెనీ ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది. బేసిక్‌గా కొన్ని బిజినెసెస్‌కి ఇది వేరే వేరే ఉన్నాయి గానీ ఇది బేసిక్‌గా ఎవరికైనా అప్లై అవుతుంది. సో మై నేమ్ ఇస్ వేణు భగవాన్. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్. ఎవరైనా కొత్తగా వస్తే మై వెబ్‌సైట్ ఈస్ దేర్ ఫర్ మై డీటెయిల్స్ అండ్ సర్వీసెస్ అండ్ అదర్ థింగ్స్. ఐ యామ్ ఎన్ ఆథర్ ఆఫ్ బుక్స్ ఇన్ Telugu, English and translated into Kannada also. So, and we started a big club to help business owners, leaders, market leaders. So we organize events, and we also it's a community for ideation, inspiration, and execution. So we talk about in our events these 5 elements for the business. So bold 2020 event ఏంటంటే ఈ సమయంలో మనం ఉండాల్సింది బీ బోల్డ్, స్టే బోల్డ్ అండ్ ప్లే బోల్డ్. మన లోపల ఎంత స్టేబుల్ గా ఉంటే మనం బయట ఆడగలుగుతాం. లోపల కనుక వరి ఎంటర్ అయింది అనుకోండి, మనకి ఎనబాలిక్ ఎనర్జీ, కెటబాలిక్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. సో ఈ 5 బిజినెస్ కి చాలా కీలకం అండి. సో ఒకవేళ కనుక మీకు లీడర్షిప్ అండ్ టెక్నాలజీ, స్ట్రాటజీ, సేల్స్, మార్కెటింగ్ 5 ఉంటే ఈ సమయంలో కూడా బిజినెస్ చేయొచ్చండి. సో మీరు ఎక్కడికి కదలేకుండా టెక్నాలజీని వాడి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. సో మార్కెటింగ్ అవేర్నెస్ ఎక్కడ ఆగట్లేదు, మార్కెటింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే. కాకపోతే ఏంటంటే ఈ సమయంలో ఈ COVID-19 ఉపయోగించుకునే ఉద్దేశం కంటే హెల్ప్ చేసే ఉద్దేశంతో ముందుకు వచ్చే కంపెనీలన్నీ కూడా ఎక్కువ బ్రాండింగ్ ని, ఎక్కువ లాయల్టీని, ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ ని చేయగలుగుతాయి. అందుకని సేల్స్ అన్నది ఎప్పుడు కూడా హెల్ప్ అండి. సేల్స్ అన్న వర్డ్ నన్ను అడిగితే తీసేయాలి. బికాస్ వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీథింగ్ టు ఎనీబడి. ఎవరైనా కనుక వాళ్ళకి సేల్స్ ని కనుక బలవంతంగా చేస్తే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. మీరు చూడండి, మనం ఎప్పుడున్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కడో అవసరం లేని బలవంతంగా సాక్సో ఏదో మీకు అంటగట్టిన ఫీలింగ్ వచ్చింది అనుకోండి, మీకు కోపం వస్తుంది. నెక్స్ట్ టైం ఎవరిని చూసినా అర్థం వేసి నాకు వద్దు అని చెప్పి మీరు చెప్పేస్తుంటారు. సో ఎప్పుడు కూడా మన సేల్స్ బలవంతంగా చేసి వెళ్ళేది కాదు. ఇట్ ఈస్ హెల్పింగ్ అదర్ పర్సన్ బై, ఇట్ ఈస్ హెల్పింగ్ అదర్ పర్సన్ గెట్ వాట్ దే వాంట్. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చేసే హెల్ప్. సో వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ హెల్ప్, నాట్ సేల్స్. ఒకరు వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికో, వాళ్ళు ఫైనాన్షియల్ గా రీచ్ అవ్వడానికో, వాళ్ళు మోర్ ఎక్కువ కాన్ఫిడెన్స్ రావడానికో వీఆర్ హెల్పింగ్. సో సిమిలర్లీ స్ట్రాటజీ అన్నది ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కో స్ట్రాటజీ పనిచేస్తుంది, ఆ స్ట్రాటజీ మళ్ళీ ఇంకోసారి పనిచేయదు. సేమ్ స్ట్రాటజీ మళ్ళీ ఇంకొకసారి రిజల్ట్ రాదు. సో అందుకని స్ట్రాటజీ మార్చాల్సి ఉంటుంది. సో అదే విధంగా నిన్న మనకి రామ్ కూడా చెప్పాడు, ఏదైతే ఆలోచన ఈ యొక్క ఒక సమస్యను సృష్టిస్తుందో ఆ సమస్యను పరిష్కరించలేదు. వీ హ్యావ్ టు గ్రో. అది మనం చేస్తున్నది కూడా. అండ్ ఇది లీడర్షిప్ అండి. లీడర్షిప్ అనేది ప్రిన్సిపల్ సెంటర్డ్. ఈ అన్ని సబ్జెక్టుల గురించి మనం మాట్లాడుకున్నాం. నౌ వీఆర్ రెడీ టు ప్లే అవర్ గేమ్ బోల్డ్ 2020. బికాస్ 2020లో మనం ఆడాల్సింది 2020 లాగా టెస్ట్ మ్యాచ్ లాగో, వన్ డే లాగా ఆటలు కాదండి. ప్లస్ నేను పదే చెప్పాను మీ అందరికీ కూడా, 19th సెంచరీలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి మిగిలిన ఏకైక దశాబ్దం ఇదండి. అందుకని 2020 వేస్ట్ అయిందే అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే 2020 ఈజ్ నాట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఇయర్, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ డికేడ్. సో అందుకని ఇది ప్రిపరేషన్ అనుకోండి. ఈ డికేడ్ కి ప్రిపరేషన్ ఎంత అద్భుతమైన సమయం అండి. ప్లస్ అందరూ చెప్పండి, so these are our services అండి. So that later also can contact us. So how many of you tell me that సంవత్సరానికి ఎన్ని నెలలు ఒకసారి టైప్ చేయండి. సో లెట్ మీ సీ దట్ అందరూ కరెక్ట్ గా ఉన్నారా. ఈ టైంలో ఏమన్నా కొంచెం వీఆర్ హెల్పింగ్ ద కస్టమర్స్ ఇన్ వెల్త్. యూఆర్ రైట్ నందకిషోర్ గారు, కృష్ణప్రసాద్ గారు, వెరీ యూస్ఫుల్, థ్యాంక్ యూ అండి. సో 12 months డేవిడ్ గారు, సో శ్రీకాంత్, ఎవ్రీబడి. అబ్బా అందరికి మెమరీ చాలా బాగుంది, చాలా సంతోషం. కానీ కన్సిడర్ ఒక సంవత్సరానికి నిజంగా 12 నెలలు ఉంటాయా ఆలోచించండి. మనం సంవత్సరంలో ఎంతసేపు నిజంగా పనిచేస్తాం, ఎన్ని నెలలు ఉంటాయి మీరు చెప్పండి. సో 1/3 నిద్రపోతాం మనం. అంటే రోజుకి 24 గంటలు పని చేయం కదా. సో 1/3 నిద్రపోతాం. అంటే సంవత్సరంలో 3 గంటలు నిద్రపోతాం. అంటే ఎంత తీసేయాలి? హౌ మచ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ అవుట్. అండ్ అలాగే రోజుకి 2 గంటలు టాయిలెట్ లో గడుపుతాం మనం. అంటే ఈ 2 గంటల ప్రకారం 365 into 2 hours divided by 24 ఎన్ని రోజులు తీసేయాలి? అండ్ 2 గంటలు మినిమం మనం తినడంలో గడుపుతాం, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ, కాఫీ అని. సో ఇవి ఇంటూ 365 డివైడెడ్ బై 24 ఎన్ని రోజులు, బై డివైడెడ్ బై 30 ఎన్ని నెలలు తీసేయాలి? అలాగే మనం కనుక ఇంకా మనం ట్రావెలింగ్ లో గడుపుతాం. ఈ ట్రావెలింగ్ లో పర్ డే మినిమం 3 to 4 hours గడుపుతాం. అంటే 4 hours ఇంటూ యావరేజ్ 300 days ఇంటూ సో ఏంటండి 1200 hours డివైడెడ్ బై 24 అంటే 48 రోజులు డివైడెడ్ బై 30 అంటే ఇంచుమించు మన ట్రావెల్ లో ఎంత సమయం గడుపుతాం? ఆల్మోస్ట్ 1.5 months or 2 months మనం గడుపుతున్నాం మన సంవత్సరానికి. సో ఇలా మనం ఒక గంట మనం టీవీ చూడడంలో, న్యూస్ చూడడంలో గడుపుతా ఉంటాం. సో ఇలా ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ తీసేస్తే మనకి మిగిలి యాక్చువల్ గా మనం పనిచేసేది ఎంతండి? డైలీ 4 hours ఎఫెక్టివ్లీ. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్?
వండర్ఫుల్ అండి. రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. సో 4 అవర్స్ ఇంటూ మన యావరేజ్‌ని పని చేసి ఎన్ని రోజులు హాలిడేస్ అన్నీ తీసేస్తే మేబీ 250 డేస్ వర్క్ చేస్తాం. 250 ఇంటూ 4 1000 డేస్. 1000 డేస్ డివైడెడ్ బై 24 ఈస్ 40 డేస్. అంటే 1 మంత్ 10 డేస్ పని చేస్తున్నాం మనం. అందుకని మిగతా మనకి ఇంకా 8 నెలలు ఉంది. 8 నెలల్లో ఇఫ్ యూ కెన్ డబుల్ అవర్ టైమ్ మనకి 2 సంవత్సరాల పని ఈ 8 నెలల్లో పని చేయొచ్చండి. వై వి వరీ? Isn't it, my dear friends? So consider that only 6 నెలలే ఉందనుకుందాం. స్టిల్ వి హావ్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే ఎంత ప్రిపేర్ అయి ఉన్నాం మనం. హుస్సేన్ బోల్ట్ మొత్తం జీవితంలో పరిగెట్టింది 2 నిమిషాల కంటే తక్కువ. ఎన్ని మిలియన్స్ సంపాదించుంటాడు. కానీ ఆ 2 నిమిషాలు పరిగెట్టడానికి ఎంత ప్రిపరేషన్ అయి ఉంటుంది. అందుకని ప్రిపరేషన్ టైమ్ ఈజ్ ఆల్వేస్ మోర్ దెన్ అన్ ఎగ్జిక్యూషన్ టైం. అందుకని పొద్దునుంచి సాయంత్రం దాకా రకరకాల జంతువులు బిజీగా ఉంటాయి. కానీ సింహం మాత్రం 30 నిమిషాలు ప్లాన్ చేసేది 30 సెకండ్లు ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందుకని ఎగ్జిక్యూషన్ కంటే మన ప్రిపరేషన్కి ఎక్కువ సమయం తీసుకోవాలని అబ్రహం ఇక్కడ నుంచి చెప్తూనే ఉన్నారు. అందుకని దిస్ ఈస్ ద టైం ఫర్ ప్రిపరేషన్. ఇంత అవకాశం మనకి జీవితంలో ఎప్పుడు రాలేదు. చదువుకున్న రోజులు మర్చిపోయాము. అవి ఎప్పుడు మనకి ఉపయోగపడట్లేదు ఇప్పుడు. కానీ మళ్ళీ చదువుకునే రోజులు మనకు వచ్చినాయి. మీరు మంచి స్టూడెంట్ లాగా లాస్ట్ ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి మోర్ దెన్ 20 డేస్ నుంచి, అంటే ఒక ఎంబీఏ చేసిన దానికంటే ఎక్కువ ఈ యొక్క 20 రోజుల నుంచి మీరు నేర్చుకునొచ్చు. మా ప్రోగ్రామే కాదు, వేరే కూడా చాలా చూసుండొచ్చు కదా మీరు. సో అందుకని రియల్లీ కంగ్రాచులేట్ యూ for graduating yourself from life. So thank you so much, my dear friends. In that way, ఎప్పుడు కూడా మనం ఈ లాజికల్ గా ఆలోచించినా కూడా మనకి మళ్ళీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, మనం ఏమీ సమయం కోల్పోలేదు. ఎస్, వీ హావ్ లాట్ ఆఫ్ టైమ్ నౌ. మనం కనుక ఉపయోగించుకుంటే ఈ సమయాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. సో వెల్కమ్ టు దిస్ స్పాంకో ప్రాసెస్. సో చాలా నేను ఆన్లైన్ లో మీరు రీసెర్చ్ చేయొచ్చు దీని మీద. నేను కూడా ఇక్కడ చూసినవి నేను చేసినవి కాదండి. ఎంతో మహానుభావులు కింద చూడండి, స్టీఫ్ అని కింద కూడా వాళ్ళది ఉంది. అది ఎంతో మంది దీని మీద రీసెర్చ్ చేసి మంచి మంచి ఇన్ఫోగ్రాఫిక్స్ పెట్టారు. సస్పెక్ట్, సో ఐడెంటిఫై పొటెన్షియల్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ యువర్ టార్గెట్ సెక్టర్ ఆర్ క్యాంపెయిన్. ఇది ఫస్ట్ చేయాల్సిందండి. సో తర్వాత ప్రాస్పెక్ట్, క్వాలిఫై ద ఆపర్చునిటీస్ అండ్ ఎస్టాబ్లిష్ యువర్ ప్రాస్పెక్ట్ లిస్ట్. అప్రోచ్ అండ్ అనలైజ్, నెగోషియేట్, క్లోజ్, ఆర్డర్, పేమెంట్. సో అండ్ స్పాంకోకి లాస్ట్ లో పి యాడ్ అయితే మీకు మనకు డబ్బులు వస్తున్నాయి. సో ఇక్కడ వరకు బెనిఫిట్స్ ఆఫ్ అకౌంట్ మేనేజర్. సో ఇక్కడ నుంచి బెనిఫిట్స్ ఆఫ్ సేల్స్ మేనేజర్స్ ఏంటి, బెనిఫిట్ ఆఫ్ సేల్స్ ఎనేబుల్మెంట్ టీమ్స్ ఏంటి, ఇవన్నీ మీకు ఆన్లైన్ లో దొరికినాయండి. స్పాంకో అని కొడితే మీకు అందరికి వచ్చివేవి. అలాగే నేను చూస్తే సేల్స్ అండ్ మార్కెటింగ్ కి 2 డిపార్ట్మెంట్ కి స్పాంకోకి ఇన్వాల్వ్ అయ్యింది. మార్కెటింగ్ వాళ్ళు ఫస్ట్ 2 చేస్తారు, అవేర్నెస్ అండ్ ఇంట్రెస్ట్. అంటే ఇక్కడ మనకి డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు. రకరకాల రియల్ ఎస్టేట్ పోర్టల్లో రకరకాల చోట్ల చేస్తే లీడ్ వచ్చింది. సెకండ్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్ వచ్చింది. దాంట్లో వాళ్ళ పేరు, ఈమెయిల్, మొబైల్ నెంబర్ వేసి ఐఎమ్ ఇంట్రెస్టెడ్, కాంటాక్ట్ మీ అనేది వచ్చింది. ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ లీడ్స్ జనరేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. సో లేదా మీరే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, లీడ్ వచ్చింది. సో లీడ్ వస్తే ఏం చేస్తారు నెక్స్ట్? ఇది నిజంగా కాల్ చేయాలా అక్కర్లేదా అన్నది, వాళ్ళు ఎలాంటి మెసేజ్ పెట్టారన్న దాన్ని బట్టి మీరు మళ్ళీ కాల్ చేయడమా, లేదా ముందు ఒక ఎగ్జిక్యూటివ్ కాల్ చేయడం, లేదా టెలిఫోన్ డిపార్ట్మెంట్ కాల్ సెంటర్స్ వాళ్ళు కాల్ చేయడం, తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ అప్ చెప్పడం. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ దాన్ని ఇంకా క్వాలిఫై అయితే అప్పుడు సేల్స్ మేనేజర్ దగ్గర రావడం. సో ఇట్లా టీమ్ లీడర్ దగ్గర రావడం, తర్వాత టీమ్ మేనేజర్ దగ్గర రావడం, ఇట్లా నెక్స్ట్ లెవెల్ కి అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో అండ్ కన్సిడర్, సో ఇట్ ఈస్ సేల్స్ డిపార్ట్మెంట్ లో చేసేది కన్సిడరేషన్ ఆ లీడ్ గురించి. తర్వాత ఇంటెంట్, వాళ్ళు నిజంగా వాళ్ళ ఉద్దేశం ఏంటని తెలుసుకోవడం, దాన్ని ఎవాల్యుయేట్ చేయడం, తర్వాత పర్చేజ్ కి రెవెన్యూ తీసుకురావడం. సో ఇది సేల్స్ డిపార్ట్మెంట్ చేసేది. అందుకని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ 2 రోల్స్ ఉంటాయి, సేల్స్ డిపార్ట్మెంట్ ది 4 రోల్స్ ఉన్నాయి. సో అండ్ అలాగే ఇంకొక విధానం మనం చూస్తే డిజిటల్ సేల్స్ ఫన్నల్లో ఎలా చూస్తే టార్గెట్ ఆడియన్స్ ఫస్ట్ ఎవరు అనేది దాని ప్రకారమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఫేస్బుక్ లో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా చాలా డెమోగ్రాఫిక్స్ అడుగుతుంది, సైకోగ్రాఫిక్స్ అడుగుతుంది, ఏజ్ అడుగుతుంది, మ్యారీడా అన్మ్యారీడా అంటుంది. సో ఏజ్ గ్రూప్, ఏ ప్లేస్, ఏ వాళ్ళు బిజినెస్, ఎంప్లాయ్, ఏం చేస్తారు, 100 ప్రశ్నలు వేస్తుంది. అక్కడే మనకి నిజంగా చాలా ఎడ్యుకేషన్ జరుగుతుంది. అందుకని మీరు ఫేస్బుక్ లో యాడ్ ఇవ్వకపోతే ఒకసారైనా యాడ్ ఇవ్వడానికైనా ప్రయత్నించాలి. మీకు ఎన్ని విషయాలు దాంట్లో క్లారిటీ వస్తుంది, సేల్స్ లో తెలుస్తుంది. సో ఎంగేజ్డ్ ఆడియన్స్, ఇంటరాక్షన్ మోడ్. సో ఒకసారి ఎంక్వైరీ వచ్చిన తర్వాత మెసేజ్ రిప్లై ఇస్తున్నారా, మెసేజ్ ఎవరు ఇస్తున్నారు, ఎలాంటి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళు ఎలా ఎంగేజ్ చేస్తున్నారు, ప్లస్ వచ్చినటువంటి ఎంక్వైరీకి ఎంత ఫాస్ట్ గా మీరు రెస్పాన్స్ ఇస్తున్నారు. మరి నన్ను అడిగితే టూ క్విక్ ఇవ్వకూడదండి, టూ లేట్ ఇవ్వకూడదు. టూ క్విక్ గా మీరు ఒక సెకండ్ లో కనుక చేస్తే దట్ విల్ సెండ్ ఏ డిఫరెంట్ సిగ్నల్స్. సో అందుకని మీరు రెస్పాన్స్ ఇవ్వండి. సో రెస్పాన్స్ ఇచ్చి ఒకవేళ కాల్ వచ్చి బిజీగా ఉంటే కూడా అన్ని ఆపేసి మీరు చేయక్కర్లేదు. సపోజ్ ట్రాఫిక్ లో ఉన్నారు, మీరు ట్రాఫిక్ లో వేస్తారు అని మీరు పూర్తిగా దాంతో కాన్సన్ట్రేషన్ పెట్టి, నేను రామ్ జల్దర్ గురించి చెప్పినట్టుగా మైండ్ఫుల్నెస్ పెట్టలేదు. అందుకని సార్ ఐ మీన్ డ్రైవింగ్, కెన్ ఐ కాల్ యూ బ్యాక్ ఇన్ 5 minutes. సో అందుకని పక్కన ఎక్కడ మంచి ప్లేస్ చూసుకుని అప్పుడు మీరు కాల్ చేస్తే మీరు పూర్తిగా మాట్లాడగలుగుతారు.
సో ఎవరు ఏమనుకోరు. కాల్ ఎత్తకపోతే ఏమన్నా అనుకుంటారు గానీ, ఎత్తి మళ్ళీ చెప్తే ఏమన్నా అనుకోరు. సో ఒకవేళ గనుక అది కూడా కుదరకపోతే మీరు మెసేజ్ పెట్టగలిగితే, సార్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ 2 మినిట్స్ టైమ్ ఆర్ కాల్ యూ బ్యాక్ సూన్ అని పెట్టారనుకోండి. వెంటనే మీరు అది ఒక గంట తర్వాత చేస్తే దాని వాల్యూ ఉండదు. సో హార్ట్‌లో ఉండగానే మీరు అతను గుర్తుపడతాడు. లేకపోతే అతను వేరే బిజీలో ఉంటాడు. సాయంత్రం అయిపోయిందనుకోండి, మార్నింగ్ ఏదో చేశానండి. అయిపోయింది ఆ పని అనొచ్చు కూడా. లేదా చెప్పండి అనొచ్చు. కొంచెం ఇసుగుగా కూడా ఉండొచ్చు. సో అందుకని అతను మూడ్ ఈవినింగ్‌కెళ్ళేటప్పటికి మారిపోయిందనుకోండి. అందుకని ఎప్పుడైతే కస్టమర్ ఈస్ ఇన్ ఎ రైట్ మోడ్, యూ హావ్ టు బి ఇన్ ఎ రైట్ మోడ్. అందుకని ఎప్పటికప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. సో థర్డ్ క్వాలిఫైడ్ ఆడియన్స్, రెస్పాన్స్ మోడ్. అండ్ ఎందుకంటే కొంతమంది మ్యాన్, వుమెన్ అని నేను చాలా సార్లు చెప్తాను. మనీ ఉండాలి, అథారిటీ ఉండాలి, లీడ్ ఉండాలి. వుమెన్ అంటే వితౌట్ మనీ, అథారిటీ, నీడ్. సో అందుకని వాళ్ళు ఏ టైపు అనుకున్నది కూడా నేను చాలా మంది స్పీకర్స్ విని కొన్ని ప్రెజెంటేషన్ తయారు చేశాను నేను. సో అది కూడా మీకు ఇవాళ చూపిస్తాను నేను. సో అలాగే కన్సల్టింగ్ ఆడియన్స్, డిస్కషన్ మోడ్, దెన్ కన్వర్టెడ్ ఆడియన్స్, డెసిషన్ మోడ్. సో దెన్ సేల్ విల్ హ్యాపెన్. సో స్పాంకో అని ఏంటి అని చూస్తే దాంట్లో నేను ఒక డెఫినేషన్ ఇంటర్నెట్ లో చూస్తే ఇవాళ నాకు అర్థమైంది. Spanco is an abbreviation of 6 stages of a typical sales cycle, which is introduced by everyone, which is usually occurring during every sales process. The framework was given to the world, to the sales community by Xerox. Even though the stage of sales cycle in each industry would differ, but the basic framework andarki kuda apply avutundi. Spanco stands for ivanni: suspect, prospect, approach, negotiate, close, order. సో ఇంకోటి పి యాడ్ చేసుకుంటారంటే పేమెంట్. సో ఆర్డర్‌లోనే పేమెంట్ ఉంటది కాబట్టి ఆర్డర్. ఆర్డర్ అంటే మీకు కొంతమంది ఇంతకుముందు అంటే క్రెడిట్ బిజినెస్ చేసేవారు కాబట్టి ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు పేమెంట్ తోటి కనుక చేస్తుంటే దాన్ని పేమెంట్‌తో కలిపిస్తే అది ఆర్డర్ అవుతుంది. సో ఈజ్ ఎ సేల్స్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్ట్ ఆర్ ఇట్ ఈస్ ఎ సైన్స్. ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్ ఆర్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ ఆర్ట్ ఆర్ ప్రాసెస్. సో చాలా మందికి తెలిసి ఇది ఆన్సరు. సేల్స్ అన్నది ఒక ఆర్ట్ ప్రాసెస్ అంటే ఇప్పుడే కదా మనం ప్రాసెస్ గురించి చూసాం కదా. అందుకని కాంబినేషన్ ఆఫ్ బోత్ పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. సో అందుకని ఎవరైనా కనుక మోటివేట్ అయ్యి నేను సేల్ చేసేద్దాం అనుకుని వితౌట్ ఇవన్నీ కనుక కొంత సైంటిఫిక్ గా అనలైజ్ చేయకుండా వెళ్తే టైం వేస్ట్ అవుతుందండి. సో అందుకని ఎక్కడ పడితే అక్కడ చేపలు పట్టడానికి మంచి ఫిషర్ మ్యాన్ ఎప్పుడు ట్రై చేయడు. మంచి ఫిషర్ మ్యాన్ ఎప్పుడు కూడా కొంత స్టడీ చేస్తాడు. ఏ ఏరియాలో నాకు సేఫ్, ఏ ఏరియాలో ఎక్కువ సేపు ఉండాలి, ఎంతసేపు ఉండాలి, ఏ రకమైన చేపలు దొరుకుతాయి, కొంత స్టడీ వాళ్ళకి డెఫినెట్ గా తెలుస్తుంది ఫిషర్ మ్యాన్ కి. సో సిమిలర్లీ అది స్టడీ చేయడమేనండి. అలా మనం ఇంత ముందు కూడా మనం చెప్పుకున్నాం 3 ఇంపార్టెంట్ బిజినెస్ ఏరియాలు ఏంటంటే ప్రొడక్షన్, అంటే అక్కడ ప్రొడక్ట్ ని డెవలప్ చేస్తా వెళ్ళేవి ఒక డిపార్ట్మెంట్ ఉండాలి. ఆపరేషన్స్, మేనేజ్మెంట్ అన్నది ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఫంక్షన్ సరిగ్గా చేస్తుంటే అన్ని కలిపి ఒక కామన్ పర్పస్ ఉంటే అందరికీ కలిపి ఒక కామన్ కల్చర్ ఉంటే అది అందరికీ ఎవరు తోపు కాదు. బాడీలో ఏ ఆర్గాన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పగలుగుతారు మీరు? ఏ ఆర్గాన్ లీస్ట్ ఇంపార్టెంట్ చెప్పగలుగుతారు? లీస్ట్ ఇంపార్టెంట్ ఏదైనా ఉంటే అది తీసేస్తే మిగతా అన్ని కూడా పనిచేస్తాయా? ఒక హార్ట్ తోపు, మైండ్ తోపు, లివర్ తోపు, దట్ ఏది తోపు కాదు. సో అందుకని ప్యాంక్రియాస్ అనే చిన్న ఐటమ్ లేకపోతే కదా ఎంతో యాపిల్ లాంటి స్టీవ్ జాబ్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది అయింది. ఒక గోవా చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళకి చిన్న ఇన్స్ట్రుమెంట్సే కదా వాళ్ళ బాడీలో దెబ్బతిన్నది. అందుకని there is no big and there is no small. Every part of the body is important. Vital organs అంటారు. Similarly, ఆర్గనైజేషన్ లో ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ గాట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. సో సేల్స్ మీరు డబ్బులు తీస్తేనే మీరు బతుకుతారు అనుకునే ఒకళ్ళు ఎవరు అనుకున్నా అసలు వాళ్ళు ప్రొడక్ట్ డెవలప్ చేయకపోతే ఏం చేస్తారు? అకౌంట్స్ కనుక సరైన పద్ధతిలో ఫైనాన్స్ డిస్ట్రిబ్యూట్ చేయకపోతే ఏం చేస్తారు? అలా హెచ్ఆర్ కనుక సరైన వాళ్ళు రిక్రూట్ చేసి వాళ్ళని డెవలప్ చేయకపోతే ఏం చేస్తారు? అందుకని ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అలా మన సమాజంలో కూడా ఎవరు ఇంపార్టెంట్ ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఈ శానిటైజేషన్ క్లీన్ చేసే వాళ్ళు మనకంటే ఎక్కువ ఇంపార్టెంట్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మంది దొరుకుతారు, శానిటైజేషన్ క్లీన్ చేసే వాళ్ళు అందరూ దొరకరు. అందుకని ప్రధానమంత్రి నుంచి వాళ్ళకు కూడా పాద నమస్కారం చేయడానికి కారణం ఏంటంటే, సో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. ఎవ్రీ వర్క్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో మార్కెటింగ్ అనేది మనకు తెలిసింది, లీడ్ జనరేషన్, సేల్స్ అనేది రెవెన్యూ జనరేషన్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో లెట్స్ గో టు టుడేస్ స్పాంకో ప్రాసెస్. సో ఇది బేసికల్ గా మనం దీని గురించి కూడా సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. డిస్క్రైబ్ యువర్ కస్టమర్. మీ కస్టమర్ ఎవరో తెలుసుకోండి. వాట్ డూ యూ వాంట్ టు టెల్ యువర్ కస్టమర్? ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకోండి. అండ్ హౌ డూ యూ వాంట్ టు టెల్ యువర్ కస్టమర్స్ అంటే ఎలా చెప్పదలుచుకున్నారో తెలుసుకోండి. సో ప్రిపేర్ హౌ డూ యూ రీచ్ యువర్ కస్టమర్, ఎలా రీచ్ అవ్వదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా రీచ్ అవ్వదలుచుకున్నారు. అండ్ వాట్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సాల్వ్, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అవి మీరు ఎలా సాల్వ్ చేయగలుగుతారు. బికాస్ వీఆర్ నాట్ సెల్లింగ్, వీఆర్ హెల్పింగ్. సో హౌ డూ యూ సాల్వ్? ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక ఆయన బిల్డర్ అండి, ఆయన ఆడి కార్ కొన్నాడు. ఆయన తర్వాత బాధపడ్డాడు, ఆడి కంపెనీ కారు నాకు సరిగ్గా నా ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, నాకు కార్ నమ్మాడు అన్నాడు.
ఎందుకండి అన్నాను. ఎందుకంటే నేను బిల్డర్ అన్నప్పుడు నేను ఎలాంటి ఫీల్డ్స్‌కి వెళ్తాను? నా అన్ని సైట్ వర్క్‌కి వెళ్తాను కదా! సైట్‌లో అన్ని ఏమన్నా నున్నగా రోడ్లు ఉంటాయా? ఫినిష్ అయిపోయిన తర్వాత ఉంటాయి. ఫినిష్ అయిపోయిన ప్రాజెక్ట్‌కి రోజు నేను ఎందుకు వెళ్తాను? నా సైట్‌లకి వెళ్తాను. సైట్‌కి వెళ్ళేటప్పుడు ఇంత లోయర్ ఉండి స్పీడ్ బ్రేకర్‌కే తగిలేస్తుంది. నా సైట్‌లో అన్ని తగిలేస్తుంది ఆడి కారు. నాకు నా ప్రొఫెషన్ ఏంటి? నా పర్పస్ ఏంటి? అని తెలుసుకుని అతను సరైన కారు Q8 అలాంటిది Q5 సజెస్ట్ చేస్తుంటే ఐ వుడ్ హావ్ అప్రిషియేటెడ్ అన్నాడు. సో అందుకని ఆయన ఈ కారు సేల్ చేశాడు. ఇంకేం కావాలని అడిగి సేల్ చేశాడు. బట్ మీకు ఏది మీ అవసరం ఏంటి అని తెలుసుకుని ఆయన ప్రొఫైల్ బట్టి చేసి ఉండలేదు. సో అందుకని సో యూ నీడ్ టు అండర్స్టాండ్ కస్టమర్స్ నీడ్స్ అండ్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ అండ్ అది సాల్వ్ చేయగలిగితే దే విల్ అప్రిషియేట్ యూ అగైన్ అండ్ అగైన్. సో హౌ డు యూ సాల్వ్? ఎలా సాల్వ్ చేస్తారు? వాట్ ఆర్ ద ఫ్యాబ్? ఫీచర్స్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? బెనిఫిట్స్ ఏంటి? ప్రతి ఫీచర్ కి ఒక అడ్వాంటేజ్ రాసుకోవాలి. ప్రతి అడ్వాంటేజెస్ కి ఒక బెనిఫిట్ రాసుకోవాలి. అండ్ కస్టమర్ కి చెప్పాల్సింది మోస్ట్లీ బెనిఫిట్స్. If you talk about features, they don't understand. So they must understand the benefit they are getting out ultimately. సో అదర్వైజ్ మీ సరదాకి మీరు మొక్కలు పెంచుకుంటారండి అంటారు. మీ సరదాకి మీరు ఇంత ఓపెన్ గ్రౌండ్ ఉంచారండి అంటారు. సో అందుకని మీరు చేయాల్సింది అల్టిమేట్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఎందుకు ఇలా చేసాం బెనిఫిట్ అండ్ వాట్స్ యువర్ ESP, మీ దగ్గర ఎందుకు కొనాలి, మీ దగ్గరే ఎందుకు కొనాలి. సో ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ యాజ్ ఎ రీక్యాప్ మళ్ళీ ఒకసారి మీకు చెప్పాను. సస్పెక్టింగ్, ఇతను కొనేవాయినా కాదా. ప్రాస్పెక్టింగ్, అతను వ్యక్తిగతంగా ఎలాంటి వాళ్ళు, వాళ్ళతో ఎలా అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్, ఎలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి. నెగోషియేషన్, విన్ విన్ ఆర్ నో డీల్. క్లోజింగ్, డీల్ ఓపెన్డ్, ఇట్స్ నాట్ క్లోజింగ్, డీల్ ఓపెన్ అంటే వాళ్ళతో రిలేషన్ ఓపెన్ అయింది. ఆర్డర్, చెప్పిన విధంగా డెలివరీ చేయడం. ఇది స్పాంకో ప్రాసెస్. సో సస్పెక్ట్, సో ఇన్ దిస్ స్టేజ్ ఎ లిస్ట్ ఆఫ్ లీడ్స్ ఆర్ ఐడెంటిఫైడ్ హు ఆర్ సస్పెక్టెడ్ టు బి పొటెన్షియల్ కస్టమర్. డేటా వచ్చింది మీకు. So in this stage of sales cycle, it is not confirmed whether they are interested to buy or not. కొంటారో లేదో తెలియదు. సో ఇట్ ఇస్ జస్ట్ మీ దగ్గర డేటా ఉంది, వాళ్ళందరూ ఇంట్రెస్ట్ గా ఉండొచ్చు అని. మేబీ వీళ్ళందరూ కూడా మీకు ఎక్కడి నుంచో డేటా దొరికింది, వీళ్ళందరూ కొనవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా హాలిడేకి వెళ్ళి ఉన్నారు. హాలిడేకి వెళ్ళి ఆల్రెడీ ఏదో ఒక క్లబ్ లో 5 లక్షల మెంబర్షిప్ కట్టున్నారు. హాలిడేకి 5 లక్షలు కట్టున్నారంటే వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ గా చాలా వెల్ ఆఫ్ ఉన్నారు. ప్లస్ హాలిడేకి 5 లక్షలు వీళ్ళు కట్టున్నారంటే ఇంకో 5 లక్షలు సంవత్సరానికి హాలిడే తిరగడానికి ఖర్చు పెడతారు. 10 లక్షలు డిస్పోజబుల్ ఇన్కమ్ ఉందంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ కూడా డబ్బులు ఉంటాయి. సో వీళ్ళకి ఆల్రెడీ హాలిడే లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఉన్నారు కనుక మన దగ్గర అవెన్యూస్, మన దగ్గర ఫార్మ్ హౌసెస్, మన దగ్గర రిసార్ట్స్, మన దగ్గర ఇలాంటివి ఉన్నాయి కనుక ఈ ప్రొడక్ట్ వాళ్ళకి ఇష్టపడచ్చు. అందుకని మీకు సస్పెక్ట్ చేశారు, బట్ కొంటారో లేదో తెలియదు. ఇట్స్ ఏ ఫస్ట్ లెవెల్. So during this stage, a few prospects are identified out of the huge list of suspect. They are prospects. Suspect nunchi next level ki ellindi annamata. Stage 2. Prospect are the potential customers who express their interest during the previous suspecting stage. ఇంత ముందు అలా కాల్ చేసినప్పుడు లేకపోతే మెసేజ్ కో మెయిల్ కో ఓకే సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ మీ అన్నది కొంత ఇంట్రెస్ట్ చూపించారు. అంటే ఇక్కడ ప్రాస్పెక్ట్ అయ్యారు, బట్ వాళ్ళు కొంటారని గ్యారంటీ ఏమీ లేదు. సో ఇది చూడండి, ఇక్కడ రాస్తుంది consider that you are selling softwares to ఒక కంపెనీకి అమ్ముతున్నారు. యూ హావ్ బీన్ కోల్డ్ కాలింగ్ ఎవ్రీ లీడ్ యూ హ్యాడ్ డ్యూరింగ్ సస్పెక్టింగ్. అందరు కాల్ చేస్తున్నారు. సో 100 కాల్స్ చేస్తే 20 లీడ్స్ వర్ ఫౌండ్ టు బి ఇంట్రెస్టెడ్. 20 మంది ఇంట్రెస్ట్ చూపించారంటే చాలా ఎక్కువ. అది ప్రొడక్ట్ ని బట్టి. అదే మన ప్రొడక్ట్ కి అయితే 100 కాల్స్ చేస్తే 5 వస్తే చాలా ఎక్కువ, 10 వస్తే ఇంకా సూపర్ అనమాట. సో సైట్ విజిట్ 10 వస్తే 10 మంది కొంటారని లేదు. అల్టిమేట్ గా 2% కన్వర్ట్ అయ్యిందంటే ఆ ఫస్ట్ నుంచి కింద టన్నల్ వచ్చే వరకు దట్స్ కన్సిడర్ యాజ్ ఎ 1. అయితే మన యొక్క టార్గెట్ ఆడియన్స్ పెరిగే కొద్దీ 2% విల్ బికమ్ 10%, 10% విల్ బికమ్ 20%, 20% క్యాన్ బికమ్ 50% అండ్ 100% ఆల్సో. దట్ డిపెండ్స్. బికాస్ నాకు తెలిసింది ఒక సేల్స్ ఇన్సూరెన్స్ సేల్స్ ఆయన ఏం చేసేవారంటే ఒకసారి విన్నాను నేను. సో ఆయన జూబ్లీ హిల్స్ లో ఉంటారట. ఆయన ఇక్కడ జూబ్లీ హిల్స్ లో అందరినీ ఒకప్పుడు పంచగుట్ట దగ్గర తీసుకెళ్లేవారు. తర్వాత మహాప్రస్థానం అని ఇంకొంచెం అప్లై వెళ్ళి వచ్చింది అది. సో అక్కడికి వెళ్ళి ఆయన లిస్ట్ తీసుకుంటాడు ఎవ్రీ మంత్. మీరు ఆ పని చేయమని చెప్పట్లేదు నేను. సో తీసుకుని ఆయనకి ఏదో కొంత మేనేజ్ చేసి ఆ లిస్ట్ తీసుకుని దాంట్లో చూస్తే వాళ్ళందరూ కూడా ఈయన ఆల్రెడీ జూబ్లీ హిల్స్ ఏదో క్లబ్ లో ఉండుంటాడు. ఆ పేరు చెప్తే అందరూ కొంచెం ఎవరు పెద్దవాళ్ళు ఎవరికి పేరు ఉందో చూసుకుంటాడు. ఆయన గురించి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు లేదా రీసెర్చ్ చేస్తాడు. ఆయన కామన్ ఫ్రెండ్స్ ఎవరని కూడా తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ అవ్వడం వల్ల ఏం ఇబ్బంది వచ్చింది తెలుసుకుని ఈ స్టోరీని మిగతా వాళ్ళకి ఆయన చెప్తాడు. ఆయన అనుకోకుండా ఇలా అయిపోయాడు కదండి. అయిపోయినప్పుడు ఆయన అంత పెద్ద కంపెనీ, అంత మ్యాన్ వర్త్, కానీ ఆయనకున్నటువంటి ఇన్సూరెన్సెస్ చాలా తక్కువ అమౌంట్ చేశారు. చేయడం వల్ల ఆయన దగ్గర అంత ఆస్తులున్నా కూడా అది మెసప్ అయింది. చేతిలో లిక్విడ్ క్యాష్ అయిపోవడం వల్ల ఎంత ఇబ్బంది అయింది చెప్పి
సో ఆ యొక్క కీ మ్యాన్స్ ఇన్సూరెన్స్ అంటారు. అంటే కీలకమైన వ్యక్తికి ఎంత పెద్ద అమౌంట్ లిక్విడేషన్ ఉండాలి అన్నది. నేను ఏం లేదండి, ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ ఫ్రీ డెమో దట్ మీ లైఫ్ వర్త్ ఎంత అన్నది నేను ఫ్రీగా మీకు నేను హెల్ప్ చేస్తానండి. సో నిజంగానే ఫ్రీగా చేస్తాడు ఆయన. లైఫ్ వర్త్ ఎంత అని వాళ్ళ కంపెనీస్ వాళ్ళు అన్ని చేసి వాళ్ళకి ఏదో ఉంటుంది ప్రొసీజర్. దాని ప్రకారం మీ లైఫ్ వర్త్ 500 కోట్లు అనుకోండి, మీకు ఎంత ఉంది? ₹1,00,00,000 ఉంది ఇన్సూరెన్స్. సో అంటే టైటానిక్ మునిగిపోయినప్పుడు మనుషులు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు లైఫ్ బోట్స్ లేక. లైఫ్ బోట్స్ ఉన్నాయి. లైఫ్ బోట్స్ ఉండి కూడా ఎందుకు చనిపోయారు చాలా మంది? బికాస్ సరిపడినన్ని లైఫ్ బోట్స్ లేవు కనుక. అలా చాలా మంది ఇన్సూరెన్స్ ఉంటుంది, కానీ అండర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సరిపడినంత ఇన్సూరెన్స్ లేదు కనుక. అలాగే జీవితంలో కూడా ఫైనాన్షియల్ గా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో ఇన్వెస్ట్మెంట్ నాకు ఎవరో ఒక ఇన్సూరెన్స్ మా ఏజెంట్ ఆయన చేస్తే, ఇప్పుడు నేను ఎలాగా అప్గ్రేడ్ చేశాను, ప్లస్ 10 లక్షల ఇన్సూరెన్స్ దాటి పర్ పర్సన్ ఇంకో ఇన్సూరెన్స్ వచ్చింది. నెక్స్ట్ 3 years కి 30 lakhs పర్ హెడ్ ఇన్సూరెన్స్. 3 సంవత్సరాలు కలిపి మళ్ళీ 10 lakhs పైన ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇస్తాడు. సో అంటే ఆల్మోస్ట్ ఐ హావ్ గాట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ 40 lakhs. సో ఐ హావ్ పేడ్ అబౌట్ 60,000 ప్రీమియం ఫర్ ఫ్యామిలీ. సో అంటే నాకేమనిపించింది, నెక్స్ట్ 3 years అంటే ఇది 1 year కే ఇది ఒక 14,000 ఎక్స్ట్రా పే చేయడం వల్ల 3 years కి ఈ పాలసీ మీద మళ్ళీ ఇంకో పాలసీ అనమాట. సో ఎక్స్ట్రా క్యాప్ అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఇన్సూరెన్స్ అనేది మనం ఎప్పుడు ఎలా దండం పెట్టుకుని ఇచ్చాను తెలుసండి. ఇది జీవితంలో నాకు ఉపయోగపడకుండా ఉండుగాక, ఇది ఎవరికి అవసరమో వాళ్ళకి ఉపయోగపడగాక అని దీవించి ఇచ్చాను డబ్బులు. ఎందుకంటే నేను పెయిన్ తోటి పే చేయాల, నాకు అవసరం ఉండకూడదని పే చేశా. ఎందుకంటే ఒక సొసైటీ అందరూ కలిపి ఒక ఇన్సూరెన్స్ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఎలా పెట్టుకుని, లేకపోతే పర్టికులర్ గా సోషల్ సెక్యూరిటీ, సో ఇన్సూరెన్స్ అందరూ పెట్టుకుని ఎవరికి అవసరమైందో అందులోంచి అమౌంట్ వెళ్తుంది. ఒకరికి 20 లక్షలు అవసరం ఉండొచ్చు, ఒకటి 30 అవసరం ఉండొచ్చు. మనకు అవసరం రావాలని మనం ఎందుకు కోరుకోవాలి? సో ఆ ఫండ్ ఉండడం వల్ల ఎవరికి అవసరం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో అందుకని నేను నాకు అవసరం రాకూడదు, ఇది అవసరమైన వాళ్ళకి వెళ్ళమని ప్రార్థించి మరి ఇచ్చాను. బికాజ్ అందుకే బిలీవ్ ఇన్ గాడ్ బట్ లాక్ యువర్ కార్ అంటారు. సో అందుకని జీవితంలో మనకి చాలా సార్లు ఇబ్బంది పడేది ఆర్థికంగా, ఆ పర్టికులర్ గా విషయంలో ఏదైతే మనం కొన్ని ఎసెన్షియల్ అలాంటి విషయంలో రాజీ పడకుండా మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. సో డ్యూరింగ్ దిస్ స్టేజ్, సో ఈ విషయం గమనించండి. ద సేల్స్ పర్సన్ ట్రైస్ టు ఐడెంటిఫై క్లయింట్స్ రిక్వైర్మెంట్స్, అనలైజ్ దెమ్, perform lead qualification, and based on that, tries to present a solution from their offerings. This happens over several days with multiple meetings, each for need identification. ఇది మీరు చేయాల్సినటువంటి పని. అప్రోచ్ ఎలా ఉండాలో చూడండి. మీరు అమ్మడం కోసం, మీ లాభం కోసం, మీ కమిషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటెంట్ ఉన్నా మీకు సహనం ఉండదు, మీకు పేషెన్స్ ఉండదు, పర్సిస్టెన్స్ ఉండదు. అండ్ ఎక్కడికక్కడ మీ బాడీ లాంగ్వేజ్ లో, మీ లాంగ్వేజ్ లో, మీ అసహనంలో అది కమ్యూనికేట్ అయిపోతుంది, చైన్ బ్రేక్ అయిపోతుంది. అందుకని ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. వీఆర్ నాట్ సెల్లింగ్, వీఆర్ హెల్పింగ్. సో ఇది మీరు ఎంత అనలైజ్ చేయడం, వాళ్ళకి ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడం, ఆ లీడ్ క్వాలిఫికేషన్ తెలుసుకోవడం, మళ్ళీ మీ ఫ్రెండ్స్ ని, మీ సీనియర్స్ ని హెల్ప్ తీసుకోవడం, ఇది ఎంత ప్రాసెస్ మీరు అంత చేయగలిగితే ఎంతో సహనం ఉండాలండి దీనికండి. ఒక తల్లికి బిడ్డకి జన్మనివ్వడానికి ఎంత సహనం ఉంటుందో అంత సహనం సేల్స్ మెన్ కి ఖచ్చితంగా ఉండాలని నేను అనుకుంటాను. సో నెగోషియేట్ చేసినప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ స్టేజ్ ఆఫ్ ద సేల్స్ సైకిల్, సిన్స్ దిస్ కెన్ ఎయిదర్ మేక్ ఆర్ బ్రేక్ సో సేల్స్ డీల్. దిస్ స్టేజ్ కుడ్ డిసైడ్ వెదర్ ద క్లయింట్ వుడ్ బై ఫ్రమ్ యూ ఆర్ నాట్. This stage involves negotiation with the clients on the pricing aspect of the deal and its associated terms and conditions. ఇలాంటప్పుడు మీరు విన్ విన్ డీల్ కోసం, అందుకే డీల్ అంటారు. డీలర్ అంటే ఎవరంటే డీల్ చేసేవాడు. ఈ డీల్ చేసేటప్పుడు అనాలంటే మీరు కస్టమర్ వైపు వెళ్ళిపోవద్దు, కంపెనీ వైపు వెళ్ళిపోవద్దు. లైక్ ఎ బీ యాజ్ అ వెల్ విషర్. మీరు అందరికీ మంచి జరగాలని ఒక వెల్ విషర్ లాగా ఎలా ఆలోచిస్తారు? సో విన్ విన్ కోసం ప్రయత్నించండి. ఒకవేళ కుదరలేదనుకోండి, తప్పకుండానండి మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, కానీ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. లేదా మీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకపోతే మనం సేల్ చేయక్కర్లేదు. వీఆర్ నాట్ హియర్ టు ఫోర్స్ సెల్. సో ఈ యొక్క మీది ఎప్పుడైతే వచ్చిందో మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాడు. 5 ఏళ్ల తర్వాత మీ ఫోన్ నెంబర్ వెతికి మరి కాల్ చేస్తారు. సో ఇది మన విన్ విన్ ఆర్ నో డీల్. బికాస్ విన్ లూజ్ వద్దు, లూజ్ విన్ వద్దు, లూజ్ లూజ్ వద్దు, ఓన్లీ విన్ విన్ డీల్. ఇది చాలా మంది మీకు 7 హ్యాబిట్స్ లో చెప్పున్నారు కనుక నేను ఇంకా ఎక్కువ చెప్పక్కర్లేదు. క్లోజ్. At this point of sales cycle, the client would agree to the terms and conditions of the deal or contract. The deal could be considered to be closed when the customer would sign on the contract and would complete all the necessary formats. And మీకు చెక్ ఇష్యూ చేసి, మీ ఆన్లైన్ పేమెంట్ ఏదైనా చేసి, ఒక అగ్రిమెంట్ టోకెన్ అమౌంట్ కనుక మీకు అడ్వాన్స్ అమౌంట్ ఇస్తే, దెన్ వీ కెన్ కన్సిడర్ అది క్లోజ్ కాలేదండి. రిజిస్ట్రేషన్ డే నాడు క్లోజ్ అయినట్టు, మీ రిలేషన్షిప్ ఓపెన్ అయినట్టు.
చాలా మంది కొత్త కస్టమర్స్‌కి ఎక్కువ సమయం పెడతారు. ఉన్న కస్టమర్స్‌ని గ్రీన్ జోన్‌లో ఉన్న కస్టమర్స్‌ని గనక నర్చర్ చేస్తే మీకు ఎక్కువ రిఫరల్స్ అక్కడి నుంచే వస్తాయని చెప్తుంది మనకి రీసెర్చ్ కనుక. ఆల్‌వేస్ కొత్త వాళ్ళకి ట్రై చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడతారో ఉన్న వాళ్ళకి అంటే ఎప్పటికప్పుడు కొత్త కస్టమర్‌లు తెచ్చుకోండి. ఉన్న కస్టమర్‌లతోటి బాగా మీరు రిలేషన్‌షిప్ మేనేజ్ చేస్తే వాళ్ళకి కొత్త ప్రొడక్ట్స్ అమ్మండి. వాళ్ళ రిఫరెన్స్ తోటి మళ్ళీ కొత్త కస్టమర్స్ అమ్మండి. సో అందుకని గెట్ మోర్ కస్టమర్స్ and keep your existing customers happy and sell products to the existing customers, sell more products to the existing customers and their reference. ఇది కంటిన్యూస్ గా చేయొచ్చండి. అందుకే మీకు సేల్స్ లో చెప్తారు ఒకళ్ళు మైనర్స్ అంటే ఎప్పటికప్పుడు గణిత అవుతూనే ఉండాలి ఉన్న ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ నుంచి. కొంతమంది హంటర్స్ ఎక్కడో హార్ట్ ఉందని తెలిస్తే వెంటనే అందరికంటే ముందెళ్ళి వేటాడి తెచ్చేస్తుండాలి. కొంతమంది అగ్రికల్చరిస్ట్ ఎప్పటికప్పుడు వ్యవసాయం చేస్తా మార్కెట్ లో ఈ కొత్త లీడ్స్ సంపాదిస్తూనే ఉండాలి. దేర్ ఇస్ అనదర్ థింగ్ నాకు గుర్తులేదండి. మరొకసారి తప్పకుండా దాని గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. సో 6 ఈస్ ఆర్డర్. సో దిస్ ద స్టేజ్ ఆఫ్ ద సేల్స్ సైకిల్ వేర్ ద క్లయింట్ వుడ్ ఇష్యూ ద పర్చేజ్ ఆర్డర్. Fulfillment is done. Once a purchase order is issued, the salesperson has to hand over to the concerned operations. సో అప్పటి నుంచి ఆ ప్రొడక్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు. అయితే ఒక్కొక్కసారి ఒప్పుకోరండి. అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి సార్ మీ డేట్ అయింది, మీకు 1 వీక్ లో రిజిస్ట్రేషన్ టైం, మీరు డబ్బులు అంటే మీరు కాదండి నాకు ఆయన ఫోన్ చేయమనండి అంటే. అందుకని ఈయన ఫోన్ చేస్తేనేమో లేదయ్యా నాకు నెలలు పడుతుంది అంటారు. ఆయనేమో కంపెనీ ఫోన్ చేస్తే కుదరదేమో మీకు తెలుసు కదా టర్మ్స్ అంటారు. సో అందుకని అందరూ కూడా ఒకే రకమైన సిమిలర్ వాల్యూస్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అగైన్ స్టాండ్ ఫర్ యువర్ కస్టమర్స్. ఒకవేళ లేదా ముందే మీరు టర్మ్స్ కనుక మీరు కనుక అందుబాటులో లేకపోతే సార్ ఇది అయిన తర్వాత అకౌంట్స్ డిపార్ట్మెంట్ వస్తారు, మీకు ఈ డేట్కి వీళ్ళు రిమైండ్ చేస్తారు. ఒకవేళ మీకు 80% ఇబ్బంది ఉంటే మీరు ముందే వాళ్ళకి మెయిల్ పెట్టడం ఏదో చేస్తూ ఉండాలి. ఈ రకమైన ఫ్రెండ్లీగా మీరు చెప్పాలి తప్ప అంతా మీరు భుజాన్ని వేసుకుంటే సో కొన్నిసార్లు మీ కంపెనీ మీ మాట వినకపోవచ్చు. అప్పుడు మీ కస్టమర్ మీతో అప్సెట్ అయ్యి ఇంకో లీడ్ కూడా ఇవ్వకపోవచ్చు. సో అందుకని యూ హ్యావ్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ బ్రిడ్జ్ లాగా ఉండాలి కంపెనీకి కస్టమర్స్కి. సో నీడ్ వర్సెస్ వాంట్. సో అట్ దిస్ స్టేజ్ సో నేను చెప్పే విషయాలు మీకు రెలవెంట్ గా ఉన్నాయా, విన్నదే విన్నట్టున్నాయా? ఆల్రెడీ మాకు మీ మాస్టర్స్ అండి, మీరేమో అందులో స్టూడెంట్ అని అనిపిస్తుందా, మీకు ఉపయోగపడుతుందా? సో లెట్ మీ సీ యువర్ రెస్పాన్స్ టిల్ నౌ నేను చెప్పిన దాంట్లో స్పాంకో ప్రాసెస్. లెట్ మీ సీ శంకర్ గారు, రాజేశ్వరి గారు, సో నవీన్ గారు, సో మల్లయ్య గారు, యా ఎంఎస్ రావు గారు, యా సో రాజేశ్వరి గారు. సో ఓకే. సో బట్ యూ నో దట్ బట్ ఇందులో చేంజ్ ఉంది. ఓకే ఓకే రైట్. సో వెరీ యూస్ఫుల్ డేవిడ్ రాజ్ గారు, రైట్. హౌ మెనీ పీపుల్ అసలు ఇది ఇంతవరకు మేము పూర్తిగా దీని గురించి అర్థం కాలేదు. ఎందుకంటే ఇది మీకు చాలా ట్రైనింగ్, 1 డే ట్రైనింగ్స్ ఇస్తారండి దీని మీద. అందుకని దాంట్లో పూర్తిగా అర్థం అవుతుంది, మీకు ప్రాక్టికల్ గా కూడా చేయిస్తారు. సో యూస్ఫుల్ వెంకటేష్, రైట్. సో నీడ్ అండ్ వాంట్ ఐడెంటిఫైడ్. సో నీడ్ నో డిజైర్, అవసరం ఉంది కానీ తెలియదు. వీళ్ళ కోసమే కదా మార్కెటింగ్ చేసేది. అప్డేటింగ్ అండ్ అప్గ్రేడింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ మార్కెటింగ్, గోపాల్ గారు, రైట్. సో చిన్ని వెరీ యూస్ఫుల్, రైట్. షూర్ అండి గోపాల్ గారు. సమ్ టైమ్స్ మీకు తెలిసినవే మీరు టీమ్ లీడర్ గా కానీ అందరికీ తెలియనప్పుడు మాలాంటి వాళ్ళు ఒక వాయిస్ ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు అందరికీ చెప్పలేనప్పుడు తండ్రి పిల్లవాడికి చెప్పొచ్చు, కానీ కౌన్సిలర్ దగ్గరికి ఎందుకు పట్టుకెళ్తాడు? ఎందుకంటే తండ్రి రోజు చెప్పేదే కదా. అందుకని థర్డ్ వాయిస్ ఆల్వేస్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్. సో నీడ్ నో డిజైర్, వీళ్ళకే మార్కెటింగ్ చేయాలి. సో ఇక్కడే డిజైర్ క్రియేట్ చేయాలి. అవసరం ఉంది కానీ వాళ్ళకి డిజైర్ లేదు. ఇక్కడే మార్కెటింగ్ ఎంత ఉంటే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటుంది అనమాట. థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్ యూ దేవా. సో ఇది ఈ స్టేజ్ లో ఏం చేయాలి? షో ఇట్, ఇన్స్పైర్. ఇక్కడ మీరు ఎడ్యుకేట్ చేయాలి, ఇక్కడ అంతకుమించి ఏం చేయకూడదు, ఎడ్యుకేట్ చేయాలి. సో ఇక్కడ నీడ్ అండ్ వాంట్ ఐడెంటిఫైడ్, రెండు తెలిసిపోయినాయి. అవసరం ఉంది, వాళ్ళకి డిజైర్ కూడా వచ్చింది. సెల్ ఇట్ ఫాస్ట్ బిఫోర్ సంబడి సెల్ ఇట్. ఇక్కడ ఇది హాట్ అనమాట అండి, ఇది కోల్డ్. ఇక్కడ ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఇక్కడ ఆల్రెడీ పంటకు వచ్చేసింది. ఇక్కడ మీరు ఎంత ఫాస్ట్ గా యాక్ట్ చేస్తే అంత ఫాస్ట్ గా మీకు వస్తుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇది తయారుగా ఉంటారని అనుకోకండి. మీ దగ్గరికి వచ్చాక మీరే తయారులో ఏ స్టేజ్ లో ఉన్నారో ఒక్కోసారి ఈ స్టేజ్ లో ఉండొచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆన్లైన్ లో అన్ని రీసెర్చ్ చేసి మీకు తెలియకుండా మీ ఫ్రెండ్ తోటి వెళ్ళో మొత్తం మీద చూసి వచ్చేసి ఉండొచ్చు. మీతో వెళ్ళడం ఎందుకని? ఎందుకంటే మీకు ఇస్తే నెంబర్ ఇస్తే మళ్ళీ మీరు కాల్ చేస్తారని నెంబర్ ఇవ్వకుండా పోయి ఉండొచ్చు. ఆయన వెళ్ళి చూసి వచ్చేస్తుండొచ్చు. సో ఆయన ఆల్రెడీ ఏ స్టేజ్ లో ఉన్నాడో తెలియాలి. తెలియకపోతే మీరు మొదటి నుంచి మొదలు పెడితే అవన్నీ ఎందుకయ్యా, ఎంత రేటు చెప్పు, స్క్వేర్ యార్డ్ ఎందుకు, ఆ పక్కన ఎంత ఉంది కదా, ఈ పక్కన ఎంత ఉంది కదా, నువ్వు నాకు అప్పుడు అంత చెప్పావు కదా, నువ్వు మర్చిపోవచ్చు, ఆయన మర్చిపోడు కదా. సో ఇవన్నీ ఆయన చెప్తుంటాడు. అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఆయన మాట్లాడే పద్ధతిని బట్టి ఈయన ఎంత దగ్గరలో ఉన్నాడని. అప్పుడు ఏ కన్వర్సేషన్ చేయాలో ఆ కన్వర్సేషన్ చేయాలి. సో అప్పుడు యాక్ట్ ఫాస్ట్. ఒకవేళ మీకు ఆ కెపాసిటీ లేకపోతే టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ సీనియర్ ఆర్ సంబడి ఎల్స్. కొన్నాళ్ళకి వస్తుంది కెపాసిటీ మీకు. సో ఎలా క్లోజ్ చేయాలనేది ఆయనకు తెలుస్తుంది. అది షూర్ అండి అండర్స్టాండ్ సార్. ఎలా పే చేస్తారు సార్ మీరు?
సో ఎప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవుతుంది, ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడితే సీనియర్ మాట్లాడగలుగుతారు. సో మీకు ఎంత ఫాస్ట్ గా ఆయనతో తిరిగి తిరిగి మెంటరింగ్ లో మీకు వస్తే అంత ఫాస్ట్ గా క్లోజ్ చేయగలుగుతారు. యూ కెన్ సెన్స్ ద కస్టమర్. సో థర్డ్ వన్, వాంట్ నో నీడ్, ఆయన కావాలి కానీ అవసరం లేదు. కానీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏం చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఎక్స్ట్రా ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఒక కార్ ఉంది, సో రెండో కార్ కావాలనుకుంటున్నాడు కానీ అవసరం లేదు, ఈ కారు పెద్ద వాడలేదు అనుకోండి. సో ఎడ్యుకేట్ చేయాలి, ఎలాంటి కార్ అవసరం, మీరు హైవే ఎన్నిసార్లు వెళ్తారు, మీరు లోకల్ గా ఎన్నిసార్లు తిరుగుతారు. ఓకే, మీ దగ్గర ఆల్రెడీ మీకు BMW కార్ ఉంది, కానీ లోకల్ గా తిరగడానికి పార్కింగ్ చేయడానికి ఆ కార్తో ఎంత ఇబ్బంది. అందుకని మా కార్ మీరు తీసుకున్నారంటే ఇది ఆటోమేటిక్, ఇది కూడా. సో మీరు కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు రోడ్ లై హైదరాబాద్ తెలుసు కదండి, అందుకని మీరు ఈ కార్ కూడా మీరు పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్. ప్లస్ మీ పాపకి ఆ కార్ ఇవ్వలేరు, మీ వైఫ్ కూడా మీ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటుంది, మీకు ఎంత టైం సేవ్ అవుతుంది. సో యూ కెన్ ఎడ్యుకేట్. సో నీడ్ క్రియేట్ చేయొచ్చు మీరు. ఒకవేళ నీడ్ లేదు, వాంట్ లేదు, ఎంత త్వరగా వెళ్ళి వదిలేసుకుంటే మీకు అంత టైం సేవ్ అవుతుంది. సో ఈ 4 స్టేజెస్ మీరు ఎంత ఫాస్ట్ గా మీరు సెన్స్ చేయగలిగితే అంత మంచిది. వెన్ టు యాక్ట్ ఫాస్ట్, నీడ్ వాంట్ ఉన్నప్పుడు యాక్ట్ ఫాస్ట్. సో నీడ్ నో డిజైర్ అన్నప్పుడు షో ఇట్, ఇంకా ఏం అమ్మక్కర్లేదు, మీరు ఇక్కడ వదిలేయాలి, ఇక్కడ నీడ్ క్రియేట్ చేయాలి ఇఫ్ యూ క్యాన్. సో బట్ అంటగట్టకూడదు, గుర్తుంచుకోండి. డోంట్ సెల్, ఓన్లీ హెల్ప్. ఇట్ ఈస్ దేర్ చాయిస్. బఫే లాగా ఆఫర్ చేయండి, వాళ్ళు తీసుకుంటే వాళ్ళు తీసుకోవడానికి సహాయపడండి. మీకు చూడండి, మీకు కొన్ని కార్లు బెంచ్ షోరూమ్కి వెళ్తే మీకు మీ నెంబర్ అడగడు, ఆయన కార్డు ఇస్తాడు, మీకు అవసరం ఉంటే మాకు కాల్ చేయండి, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ, వీ విల్ నాట్ బాదర్ యూ. అది మామూలు షోరూమ్కి వెళ్ళారనుకోండి, మీ నెంబర్ తీసుకుంటారు, ఏంటి సార్ కార్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు, మంచి మోడల్స్ వచ్చినాయి, మీకు 1 వీక్ చేస్తూ ఉంటారు. సో సేల్ చేయడం వేరు, హెల్ప్ చేయడం వేరు. సో ప్రీమియం పీపుల్, ప్రీమియం కార్స్ అన్ని కూడా హెల్ప్ చేస్తాయి. సో మీరు హెల్ప్ చేస్తున్నారు అనుకుంటే మీరు ప్రీమియంలోకి వెళ్ళిపోయినట్టే కదా. సో ఈ ప్రాసెస్ చేస్తే మీ ఎఫర్ట్ తగ్గుతుంది, మీరు ఊరికి అంత సమయం స్పెండ్ చేయక్కర్లేదు, మీరు ఇంటి దగ్గర నుంచి మీరు బిజినెస్ చేయడం మొదలు పెట్టచ్చు. సో ఇది ఎప్పుడైనా అప్రోచ్ ఎలా అవ్వాలంటే గుర్తుంచుకోండి, స్పాన్ కాల్లో అప్రోచ్ అనేది ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్రోబింగ్, ఇక్కడ క్వశ్చన్ చేయాలి. మన 8 రోల్స్ ఆఫ్ సేల్స్ సూపర్ స్టార్ గుర్తుంచుకోండి. ఆస్క్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. వై డు వాంట్ మీరు ప్లాట్ కొందాం అనుకున్నది దేనికి సార్ కొనాలనుకుంటున్నారు, పర్పస్ ఆఫ్ బయింగ్ ద ప్లాట్, ఇన్వెస్ట్మెంట్ ఇల్లు కట్టుకోవడానికి, ఫ్యూచర్ దాంట్లో. సో ఆస్కింగ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో వండర్ఫుల్ సార్, ఏ ఏరియా మీ నేటివ్ ప్లేస్ ఏది, ఎందుకంటే హైదరాబాద్కి అప్రోచ్ అవుతున్నారు, ఏ కార్నర్ లో యూజువల్ గా సెంటిమెంట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మా ఊరికి దగ్గరలో అటు నుంచి నేను సిటీ ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు కదా. సో గెట్ ఇంట్రెస్టెడ్, వాళ్ళ గురించి తెలుసుకోండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి మరి డీప్ క్వశ్చన్స్ వేయకండి, కానీ జనరల్ క్వశ్చన్స్ వేయండి. సో అందుకని ఏ క్వశ్చన్స్ వేయాలో మీకు తెలుసుకుని అలాంటి క్వశ్చన్స్ వేసారనుకోండి. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, సో వాళ్ళ ఏజ్ గ్రూప్ ఎంతమంది, వాళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళు అడుగుతుంటారు అది. సో ఆ విధంగా మీరు కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ మీరు కనుక రాసుకుని, బీ సెన్సిబుల్. ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడే క్వశ్చన్స్ ఉన్నారంటే కనుక స్కిప్ దెమ్. సో దెన్ సపోర్టింగ్, క్రియేట్ ఇంట్రెస్ట్ అండ్ కన్విన్స్డ్. సో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దానికి సపోర్టింగ్ గా మాట్లాడాలి మీరు. సో దెన్ ఓపెనింగ్, అన్డివైడెడ్ అటెన్షన్. ఎప్పుడైతే మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యారో, సో గుర్తుంచుకోండి, అది ఫోన్ ఆల్రెడీ మనకు చెప్పారు ఎడ్యుకేట్ రామ్ జల్దర్గం గారు. సో మనం ఇంపార్టెంట్ కాల్ అనుకుంటే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తాం, అందుకని డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకోండి. ప్రిలిమినరీ ప్లెజెంటరీస్ అయిన తర్వాత ఇవాళ నమస్కారమే కాబట్టి మీరు ఎంత ఫాస్ట్ గా మీరు ర్యాప్ బిల్డ్ చేయగలిగి, ఎంత ఫాస్ట్ గా మీరు కమ్యూనికేషన్ కలిగి, ఎంత ఫాస్ట్ గా మీరు కనుక వెళ్తుంటే నెక్స్ట్ టైం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. ఈజ్ వెరీ, బికాజ్ వచ్చాడంటే పాయింట్ కొద్దిసేపు మాట్లాడతారు. ఇంకా ప్లస్ వీళ్ళకి జనరల్ మనం అడిగితే అన్ని విషయాలు చెప్పగలరు, బికాజ్ చాలా మంది కలుస్తారు కనుక ఇండస్ట్రీ అప్డేట్ ఉంటాయి. యూ బికమ్ రీసోర్స్ఫుల్ టు హిమ్, యూ బికమ్ ఏ కైండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్ కూడా అవుతారు కొన్నాళ్ళ తర్వాత. క్లోజింగ్, క్రియేట్ యాక్షన్, గెట్ కాంట్రాక్ట్ అండ్ టేక్ మనీ. సో 4 types ఆఫ్ పీపుల్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే 4 రకాలుగా మనుషులు బేసిక్ గా ఉంటారు, ఇది గుర్తుంచుకోండి మీరు. రైట్. సో ఒకటి డామినెంట్ ఇంట్రోవర్ట్, ఒకటి డామినెంట్ ఎక్స్ట్రోవర్ట్, ఇంకోటి సబ్మిసివ్ ఇంట్రోవర్ట్, ఇంకోటి సబ్మిటివ్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ సబ్మిసివ్ ఇంట్రోవర్ట్. ఇది నేను సంతోష్ నాయర్ గారు సిడి చూసి తెలుసుకున్నానండి. సంతోష్ నాయర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్స్ ట్రైనర్ ఇన్ ఇండియా. ఆయన స్పీచెస్ ఆన్లైన్ లో ఉంటాయి, ప్లస్ ఆయన సిడీస్ కూడా మీకు దొరుకుతాయి. సో సేల్స్ లో ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. సో నేను ఆయన కూడా చెప్తారు, ఆయన కూడా ఎన్నో పుస్తకాలు చదివి తయారు చేస్తుంటారు. నేను ఒక సిడి చూసిన తర్వాత ఒక సేల్స్ కంపెనీ కోసం తయారు చేయడం జరిగింది. సో ఆయన హ్యాండింగ్ మీకు కూడా నేను ఎడ్యుకేట్ చేస్తాను. సో డామినెంట్ ఇంట్రోవర్ట్, సో హై అథారిటీ, వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి ఎక్కువసేపు మీరు మాట్లాడడానికి ఇష్టపడ్డాను. మీరు ఏదైనా మామూలుగా కనుక అన్ని చూసి చాలా బాగుంది సార్ మీ ఆఫీస్ అంటే, బ్రోషర్ చూపించండి అంటే ఇంకా అంత సోద అవసరం లేదు, నాకు డైరెక్ట్ గా పాయింట్ చెప్పారు. సో అందుకని వీళ్ళతోటి హై అథారిటీ ఉన్నప్పుడు డైరెక్ట్ టు పాయింట్, క్రిస్ప్. అందుకనే ముందు వీళ్ళ నుంచి ఎవరి నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కానీ ఆఫీస్లో కానీ వాళ్ళు కనుక ఆల్రెడీ ఏ కంపెనీలో చేస్తున్నారు తెలిస్తే వాళ్ళ ఫేస్బుక్, వాళ్ళ లింక్డ్ఇన్, వాళ్ళ యొక్క యూట్యూబ్ వాళ్ళు చూసి వాళ్ళ టైప్ మీరు అర్థం అవ్వాలి.
ఈయన పాయింట్ మాట్లాడుతున్నారా, జనరల్ గా మాట్లాడుతున్నారా, ఫేస్బుక్ లో ఎలాంటి షేర్ చేస్తారు, అసలు ఫేస్బుక్ లో ఉన్నారా లేదా, లింక్డ్ఇన్ లో ఉన్నారా, ఉంటే ఈయన కాంటాక్ట్స్ ఎలాంటివి అండ్ ప్రొఫైల్ ఏంటి, ఇది ఎంత స్టడీ చేస్తే మీరు అంత వాళ్ళని కనెక్ట్ అవ్వగలుగుతారు. సో వాళ్ళకి ఎలాంటి డ్రెస్ నచ్చుతుందో మీరు అలాంటి డ్రెస్ చేసుకోగలుగుతారు. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ టు దీస్ పీపుల్. ఇక్కడ డామినెంట్ ఎక్స్ట్రావర్ట్ ముందు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా బిజినెస్ మాడితే మీరు పెద్ద నచ్చరు. ముందు ఆయన అప్రిషియేట్ చేయాలి, ప్లస్ జనరల్ కాన్వర్సేషన్ కావాలి. సార్ చాలా బ్రహ్మాండం కట్టారు సార్ ఆఫీస్, సో మీ ఆఫీస్ చూస్తేనే మీ టేస్ట్ అర్థం అవుతుంది సార్ అన్నారు. ఎస్ ఎస్ నేనే చేసి, ఇది ఇంటీరియర్ ఎవరు సార్ అంటే ఎవరు లేరు, నేనే డిజైన్ చేశాను. సో చాలా హ్యాపీ అయిపోతుంటారు. ఆయన దగ్గర ఉన్నటువంటి ఐటమ్ ఏదో మీకు నిజంగా జెన్యున్ గా, ఫేక్ గా చేస్తే మళ్ళీ దొరికిపోతారు, గుర్తుంచుకోండి. సో అట్లా మీరు కనుక ఆయన ర్యాపో బిల్డ్ చేస్తే హీల్ బి వెరీ ఇంట్రెస్టెడ్. అప్పుడు బిజినెస్ గురించి మాట్లాడితే కూడా ఆయనకి ఇష్టం ఉంటే చెప్తాడు, లేకపోతే అది కూడా చెప్తాడు, ఏదో ఫ్రెండ్షిప్ చేశాను బిజినెస్ కూడా. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సబ్మిసివ్. ఇంకోటి వీళ్ళు బ్రహ్మాండంగా మాడతారు, ర్యాపో బిల్డ్ చేస్తారు, సూపర్ అండి మీ వెంచర్ అది అంటారు, కానీ వాళ్ళకేం పవర్ ఉండదు. సో డిస్ఆర్గనైజర్, సే ఎస్ టు ఎవ్రీథింగ్, ప్రాసెస్, నో డెసిషన్. నెక్స్ట్ సండే ఫ్రీ అండి వెళ్దాం అంటాడు, కానీ ఆయన కొనడానికి ఆయన దగ్గర అధికారం లేదు. ఎందుకంటే మీకు తమిళనాడులో వెళ్తే అక్కడ పెళ్లి సంబంధాలప్పుడు ఈ ఈ ఇల్లు పెళ్లి మధ్యలో పేరైన అంటే పెళ్లి ఏమంటారండి ఆయన్ని, పెళ్లిళ్ళు పేరయ్య కాదండి, ఇప్పుడు చాలా మంచి కంపెనీస్ కూడా వచ్చినాయి కదా దానికి. పెళ్లిళ్ళ సంబంధాలు చూసేటటువంటి ఆ పంతులు గారిని ఎవరినో మధ్యలో అడుగుతారనమాట. ఏంటి ఆ ఫ్యామిలీ చిదంబరమా మధురయ్య అని అడుగుతారు. అంటే చిదంబరం అంటే ప్రతి దేవస్థానానికి ఒక ఆస్థాన పాలకుడు అని, అక్కడ ఆ దేవస్థానానికి ఒక పాలకుడు ఉంటాడు అన్నమాట, దేవుడు ఉంటాడు. అలాగా చిదంబరంలో అయ్యవారి డామినేషన్, మధురైలో అమ్మవారి డామినేషన్, ఏదనేది తెలుసుకోవడానికి అనమాట. అలా ఒక్కొక్కసారి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనుకోండి, డెసిషన్ మేకింగ్ పవర్ వేరే చోట ఉండొచ్చు. అందుకని సబ్మిసివ్ ఎక్స్ట్రావర్ట్ అంటే ఈయన సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వీళ్ళ ద్వారానే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అందుకని ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వస్తుంది. అలా సబ్మిసివ్ ఇంట్రోవర్ట్ ఉంటారు, వీళ్ళు ఏం మాట్లాడరు, మీతో అసలు జనరల్ క్వశ్చన్ కూడా మాట్లాడరు. వీళ్ళు అంతా కూడా నో పవర్, నో ఎమోషన్, నో అసెప్టివ్నెస్ అండ్ లాడ్ ఆఫ్ ఎవిడెన్స్. ఆ పేపర్ ఇవ్వండి, మీరు ఈమెయిల్ పెట్టండి, మీరు ఈ మెసేజ్ పెట్టండి, ఇవన్నీ అడిగి వీళ్ళకి ఇస్తుంటారు అనమాట. సో అందుకని మీరు ఈ నలుగురిని మీరు గుర్తించి నలుగురితో ఎలా డీల్ చేయాలో అది మీకు కామన్ సెన్స్ అండి, ఎవరు నేర్పరు ఇది. సో 4 types ఆఫ్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, హై ఇన్ఫ్లుయెన్స్ అండ్ లో అథారిటీ. మీకు ఇందాక చెప్పిన వాళ్ళు ఎలా ఉంటారంటే సో 4 రకాలుగా మనుషులు ఉంటారు: హై ఇన్ఫ్లుయెన్స్, లో అథారిటీ, హై అథారిటీ, హై ఇన్ఫ్లుయెన్స్, హై అథారిటీ, లో ఇన్ఫ్లుయెన్స్, లో ఇన్ఫ్లుయెన్స్, లో అథారిటీ. సో చూడండి, హై ఇన్ఫ్లుయెన్స్, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు వీళ్ళు, అథారిటీ తక్కువ, డెసిషన్ మేకింగ్ వాళ్ళు చేయలేరు. కానీ కొనాలో సాధారణంగా చూడండి, కూడా వచ్చిన వాళ్ళు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు కొనరు, కానీ కొనిపించగలిగిన ఇన్ఫ్లుయెన్స్ లో మాత్రం హై వాళ్ళు. అందుకని మీరు పక్కనున్నామని కానీ పట్టించుకోలేదు అనుకోండి, మీ సేల్ పోయింది. ఎందుకంటే రామ్ చంద్ర కుమార్ మాట చాలా బాగా చెప్పారు, మీ రూమ్ లో ఉన్నప్పుడు తీసుకునేది కాదు డెసిషన్, మీ గురించి మీరు లేని రూమ్ లో లేనప్పుడు తీసుకుని మీ గురించి తీసుకునే డెసిషనే మీకు లైఫ్ లో ప్లస్ మైనస్. అందుకని ఇన్ఫ్లుయెన్సర్ మీరు లేనప్పుడు జరిగేది అనమాట. అందుకని హౌ మచ్ వాళ్ళు ఒకవేళ కనుక ఆయన ఏదైనా అడిగాడు అనుకోండి పక్కన, మీరు ఆయన పట్టించుకోలేదు అనుకోండి, ఈయనతో నాకు సంబంధం లేదని అయిపోయింది. సో అందుకని ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరు అనేది వాళ్ళది కూడా చూడాలి, ఎక్కువ వీళ్ళదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అందుకని హై అథారిటీ, హై ఇన్ఫ్లుయెన్స్, ఒక్కొక్కసారి వాళ్ళే డెసిషన్ మేకింగ్, వాళ్ళే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. సో వీళ్ళతో ఎలా చేయాలి, హై పవర్, హై ఇన్ఫ్లుయెన్స్ లీడర్స్ ఉంటారు. వీళ్ళు లో పవర్, హై ఇన్ఫ్లుయెన్స్ కోచెస్, వెల్ విషెస్, ఫ్రెండ్స్, కన్సల్టెంట్స్, వైఫ్స్, సెక్రటరీస్, వీళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళు తెలివైన వాళ్ళు పెట్టుకుంటాడు. సాధారణంగా చూడండి, ఇప్పుడు సపోజ్ దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి, ఆయన కూడా ఎవరుంటారు, మంత్రి, అదే మామ ఉంటాడు, సెకండ్ మామ. అందుకే జోదం ఆడేటప్పుడు ఆయనకి తెలుసు నాకు అంత బాగా రాదని, ధర్మరాజు దాంట్లో నెంబర్ 1 అని. అందుకని నేను సక్కుని పెట్టుకున్నాను. సో తెలివైనోడు ఎప్పుడు కూడా ఏ పనిని ఎవరికి పెట్టుకోవాలో అది తెలుసు. సో హై, అందుకని ఎవరికైతే రాదో వాళ్ళు డెలిగేట్ వీళ్ళకి చేస్తుంటారు. ఎక్కువగా డెసిషన్ మేకింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ మంత్రులు పక్కన మెంటర్స్ ని పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ హై అథారిటీ, లో ఇన్ఫ్లుయెన్స్. అథారిటీ ఎక్కువ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంది. హై పవర్, లో ఇన్ఫ్లుయెన్స్, మేనేజర్స్. సో వీళ్ళందరూ కూడా బాసిజం ఎక్కువ ఉంది, కానీ డెసిషన్ మేకింగ్ పవర్ లేదు. పైన సార్ హై కమాండ్ ఉంటారు అన్నారు. మన దగ్గర సెంట్రల్ లెవెల్ పార్టీ ఉందనుకోండి, సీఎం ఆ పార్టీ అని అనుకోండి, సీఎం పెద్ద పోస్ట్, కానీ అక్కడి నుంచి ఆర్డర్ రావాలన్నమాట ఆ హై కమాండ్ నుంచి. లో ఇన్ఫ్లుయెన్స్, లో అథారిటీ, నో పవర్, నో ఇన్ఫ్లుయెన్స్, ఎంప్లాయీస్, డ్రైవర్స్, మెయిడ్స్, వీళ్ళందరూ, వీళ్ళ దగ్గర ఇన్ఫ్లుయెన్స్ లేదు, అథారిటీ లేదు, బట్ వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని ఎవరు కూడా తక్కువ కాదు, వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళ నుంచి మీకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో వీళ్ళ ద్వారా మీకు హై అథారిటీ, లో ఇన్ఫ్లుయెన్స్. సో వీళ్ళు మేనేజర్స్ ఉంటారు యూజువల్ గా, బట్ మీరు కనుక వీళ్ళని కనుక కాంప్రమైజ్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే యూ కెన్ గో టు ద డెసిషన్ మేకర్స్. సో వీళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు, హై అథారిటీ, హై ఇన్ఫ్లుయెన్స్, బట్ దీస్ పీపుల్ క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ దీస్ లెఫ్ట్ సైడ్. సో అందుకని ఎవరు ఏ స్టేజ్ లో ఉన్నారో మీరు తెలుసుకుంటే డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్స్ కి అవుతాయి. ప్రైస్,
సర్వీస్, స్టేటస్ ఆర్ ఇమేజ్ ఆఫ్ ద కంపెనీ, పర్సనల్ ప్లెజర్ వాళ్ళకి నచ్చాలి, లేదా ఇంటిగ్రిటీ, ఫ్యూచర్. స్టేటస్ అంటే వాళ్ళకి నేను పర్టికులర్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల, పర్టికులర్ నేను అపార్ట్మెంట్స్ కొనడం వల్ల నా స్టేటస్ పెరుగుతుంది. ఎందుకంటే అడ్రస్ స్పీక్స్ అంటారు కదండి. అడ్రస్ స్పీక్స్ అంటే వేరే అమెరికాలో పార్టీలో ఉన్నప్పుడు రెండే చూస్తారు. వేర్ డు యూ లివ్, వాట్ డు యూ డ్రైవ్. ఈ రెండింటిని బట్టి ఆ అదే పార్టీలో ఇతనితో ఫ్రెండ్షిప్ చేయాలా లేదా డిసైడ్ చేస్తారు. అందుకని ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడ ఉంటున్నారంటే జూబ్లీ హిల్స్ అంటున్నారు కదా, జూబ్లీ హిల్స్ అని వెంటనే స్ట్రీట్ నెంబర్ అన్ని చెప్పి ఎక్కడ మీ నెంబర్ అని అడిగి తెలుసుకుంటారు అన్నమాట. సో మీకు 50% ఆల్రెడీ మీరు అతని ఫ్రెండ్ అయిపోయారు అన్నమాట. సో మీరు ఏం చేస్తున్నది డ్రైవింగ్ అన్నది అది అడగక్కర్లేదు. బట్ యూజువల్లీ ఇంతకుముందు నోటీస్ చేశారు, ఇప్పుడు పేపర్ నోటీస్ చేయట్లేదండి. ఎందుకంటే అక్కడ వ్యాలిడ్ పార్కింగ్ లో వాడు పెట్టేస్తే మీకేం తెలుస్తుంది. బట్ ఇట్ మ్యాటర్స్. సో అందుకనే జనాలు ఈ ప్రీమియం కార్స్ కొనడానికి, ప్రీమియం హౌసెస్ కొనడానికి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వాస్తవం. పూర్తిగా దాన్ని కొట్టిపాడేది. బట్ ఇవన్నీ ఒకటైతే మధ్యలో కోర్ వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఇది కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడమే అల్టిమేట్ గా గ్రేట్నెస్ అవ్వడానికి కానీ లాంగ్ రన్ టర్మ్ లో రిలేషన్ పెంచుకోవడానికి కారణం. సో 8R92 ఇది ఎప్పటి నుంచో పాత ప్రిన్సిపల్ అండి, మీ అందరికీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. 44% నో అని చెప్పేటప్పటికి వదిలేస్తారండి అబ్జెక్షన్ లో. సో 22% సెకండ్ అబ్జెక్షన్ వరకు కూడా దానికి విషయం తెలుసుకుని దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 16% థర్డ్ టైం వాళ్ళు చెప్పేటప్పటికి నేను కొన్ని టైప్ కథను వదిలేస్తారు. అండ్ 10% ఫోర్త్ దానికి కూడా ఆన్సర్ ఇస్తారు. అండ్ 92% 4 సార్లు కనుక వాళ్ళు ఏదో కారణాలు చెప్పి ఇది ఎలాంటి కదయా, సో ఇది మీది ఇదంటే కదా అని 4 అబ్జెక్షన్ పెట్టేట్టుగా వదిలేస్తారు. బట్ 8% విల్ నాట్ లీవ్ దెమ్. దే విల్ గివ్ దెమ్ దేర్ బెస్ట్ పాసిబుల్. వాళ్ళకి దేర్ అథారిటీ ఉంది, మనీ ఉంది, నీడ్ ఉందని తెలిస్తే వాళ్ళు ఐ థింక్ అలా నాకు తెలుసుంది. నేను చూసినటువంటి సేల్స్ పీపుల్ 2 సంవత్సరాల తర్వాత కూడా ఫాలో అప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో దే 8% గెట్ ఆర్డర్. So I think this is enough for the day. So I hope this session can give some insight to you. And if you feel that this session Spanko process మీరు ఇంకా ఫర్దర్ రీసెర్చ్ చేయొచ్చు, ఇది నాకు ప్లానింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని మీకు ఏమైనా అనిపిస్తే you can type yes. Yes. Now it's 12:50. Ram, so my job is done. So I could not complete in 30 minutes time. It took a little more time than the 30 minutes. Yes. Fine, Venu. I'm really enjoying what you're saying. I think పాత పేషెంట్ కొత్త డాక్టర్ కంటే బాగా చాలా విషయాలు తెలుస్తాయి అన్నట్టు ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ అందరూ దే నో మెనీ కాన్సెప్ట్స్. దే ఆర్ వెరీ లక్కీ టు గెట్ ఎక్స్పోజ్ టు మెనీ కాన్సెప్ట్స్ అండ్ దే ఆర్ ఆల్సో ప్రాక్టీసింగ్ మెనీ, ఐ హోప్. అయితే బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే కపుల్ ఆఫ్ థింగ్స్ టు దెమ్. నేను చాలా సార్లు క్లయింట్స్ తో కమ్యూనికేషన్ గురించి, వాళ్ళతో సెల్లింగ్ కాన్వర్జేషన్ గురించి మాట్లాడాను. ఇది అందరికి తెలిసిందేనా? సింపుల్ గా ఐ జస్ట్ టెల్ 2 కాన్సెప్ట్స్ అండ్ ఐ టేక్ 7 minutes టైం. అండ్ ద కాన్సెప్ట్ ఈస్ ఐ am okay, you are okay. ద ఫస్ట్ వన్, సక్సెస్ఫుల్ సేల్స్ మ్యాన్ తన సేల్స్ కాన్వర్జేషన్ మొదలు పెడితే if he can conclude with a sales closing with a desired outcome, always he will start with one attitude called I am okay, you are okay. అంటే ఏంటంటే కస్టమర్ ని రెస్పెక్ట్ ఇస్తూ, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ని రెస్పెక్ట్ ఇస్తూ, తన నాలెడ్జ్ ని తక్కువ చేసుకోక్కర్లేదు. చాలా మంది కస్టమర్ ని మనం కింగ్ కదా అంటే, కస్టమర్ మే బి ఎ కింగ్ బట్ యు ఆర్ నాట్ ఎ బెగ్గర్. సో కస్టమర్ లెట్ హిమ్ బి కింగ్, listen to them, always respect him, always you also carry your self esteem. I am okay, you are okay. And the second category is there, you can check how you are communicating. Rendo category entante I am okay, you are not okay. మీకు తెలియదండి చాలా విషయాలు, నేను చెప్తా వినండి అని ఎప్పుడైతే మీరు కస్టమర్ తో చెప్తారో, కస్టమర్ ఈగో హర్ట్ అవుతుందో, తెలియకపోయినా తెలియదన్న విషయం మీరు ఎప్పుడైతే డైరెక్ట్ గా I am okay, you are not okay అని చెప్పారో, కస్టమర్ విల్ విత్డ్రా ఇమ్మీడియట్లీ. ఎందుకంటే తనకు తెలిసిందే చాలా గొప్ప అని అనుకుంటుంటారు. దాన్ని అక్నాలెడ్జ్ మీరు చేయకపోతే కస్టమర్ ఓకే మీరు తెలిసిందాన్ని ఊరికి తెలుసుకుంటాడు కానీ బట్ ఈ విల్ నాట్ అక్నాలెడ్జ్ యూ. సో ఐ am ఓకే, యు ఆర్ నాట్ ఓకే అని మాత్రం ఉన్నవాళ్ళు సేల్లో ఫెయిల్ అవుతారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఇది కొంచెం అతి వినయం, ఐ am నాట్ ఓకే బట్ యు ఆర్ ఓకే. ఇది కూడా తప్పే. మీరు కస్టమర్ ని ఓకే అనాలి కదా అని యు ఆర్ ఓకే బట్ ఐఎమ్ నాట్ ఓకే అన్నారు అనుకోండి, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నారో హీ మే స్టార్ట్ డౌటింగ్ యువర్ బ్రాండ్.
you always should go with the attitude, I am okay, you are okay, but not I am not okay, you are okay. That is also not good. And the final, which is very dangerous, which should not be, is I am not okay, you are not okay. మీరు మీరు నమ్మినవన్నీ కరెక్ట్ కాదు, నేను చెప్పేది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఒకసారి నేను ఎన్నిసార్లు మోసపోయానో, నేను ఇది నిజం అనుకున్నాను, నేను కూడా చాలా వెధవనయ్యానని మనం వాళ్ళతో పాటు కలిపి ఐఎమ్ ఆల్సో ఫెయిల్యూర్ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, దట్ గివ్స్ ఎ కంప్లీట్లీ ఆపోజిట్ రిజల్ట్ ఫ్రమ్ ద డిజైర్డ్ అవుట్కమ్ ఆర్ డిజైర్డ్ ఎక్స్పెక్టేషన్. సో ఈ 4 యాటిట్యూడ్స్ లో ఐ విష్ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ రిమెంబర్, మైండ్ఫుల్నెస్ గురించి నిన్న మాట్లాడాము. మీరు వెళ్లే ముందు మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఆల్సో ఓకే. నాట్ ఈ మిగతా 3 నేను ఏదైతే చెప్పానో, ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, ఇవి 3 కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన సందర్భాలు ఎప్పుడు లేవు. పాజిటివ్ రిజల్ట్ రావాలంటే యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్ట్ దెమ్. దిస్ ఈస్ కాన్సెప్ట్ నెంబర్ 1. Concept number 2, I wanted to conclude the last day. This concept is a simple thing: 212 degrees Celsius Fahrenheit, 212 degree Fahrenheit and 100 degrees Celsius. See, 100 degrees Celsius దగ్గర వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ రిలీజ్ ద స్టీమ్. 99 degrees వరకు వాటర్ బాయిల్ అవుతుంది, కానీ 100 degrees దగ్గరే స్టీమ్ ని రిలీజ్ చేస్తుంది. అంటే ఒకప్పుడు స్టీమ్ ఇంజన్లు ట్రైన్లు నడిచేవి, స్టీమ్ తోనే అవి ముందుకు నడుస్తాయి. అయితే స్టీమ్ తో ముందుకు నడవాలంటే స్టీమ్ రావాలంటే 100 degrees దగ్గర వస్తుంది. 99 degrees వరకు మీరు కాగబెట్టినా కూడా, నీళ్ళు వేడి చేసినా సరే స్టీమ్ రాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా సార్లు ఎన్ని కాన్సెప్ట్లు నేర్చుకున్నా కూడా లాట్ ఆఫ్ marketing people in their sales, they do all 99% of the efforts. అన్ని తెలుసుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, మీటింగ్ అరేంజ్ చేస్తారు, వాళ్ళకి సైట్ చూపిస్తారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తారు. ఎక్కడో 1% ఎక్స్ట్రా ఎఫర్ట్ చేయాల్సిన చోట ఎక్కడైతే మీరు విత్డ్రా చేస్తారో, ఆ స్టీమ్ రాకపోవడం వల్ల లోకోమోటివ్స్ స్టీమ్ తో దే విల్ మూవ్ ఫార్వర్డ్. అయితే ఆ స్టీమ్ లేకపోవడం వల్ల మీ బిజినెస్ ముందుకు కదలదు. కానీ 99 degrees వరకు మీరు చేసిన ప్రయత్నం వల్ల నీళ్లు వేడి అవుతాయి తప్ప స్టీమ్ మాత్రం బయటికి రాదు. సో 100 degree దాకా, అంటే మీరు చేసిన ప్రయత్నాల్లో ఎక్కడో ఫెయిల్ అవుతున్నప్పుడు ఒక్క విషయం ఏదో మర్చిపోయారని, ఈ ఇన్నాళ్ళు జరిగిన ట్రైనింగ్ లో మీరు కాన్సెప్ట్స్ అన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఏదో మీరు అప్లై చెయ్యని విషయం ఒకటి ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కటే మీకు బిజినెస్ తీసుకొచ్చేది కావచ్చు. లేదా ఒక్క అడుగు, లేదా 1 more మీటింగ్, లేదా 1 more కాల్, 1 more ఎఫర్ట్, దీనివల్ల ఒక్క డిగ్రీ మీరు యాడ్ చేయడం వల్ల కంప్లీట్ రిజల్ట్స్ విల్ బి వెరీ పాజిటివ్. కంప్లీట్ రిజల్ట్స్ విల్ బి వెరీ నాట్ ఓన్లీ వెరీ కన్వీనియంట్ టు యూ and also towards the positive outcome. This is how the 200 degree Fahrenheit concept I wanted to conclude with. So Venu, I am okay, you are okay, and 212 degree or 100 degrees. దీన్ని గుర్తుపెట్టుకుంటే people will go with a confidence, carry their executive presence, have their mindfulness, and talk with I am okay, you are okay. That is what I wanted to communicate to you. Maybe we are available the time that we have given with all the concepts they heard and then they have noted. మన ఇద్దరం ఉన్నాం కాబట్టి వాళ్ళల్లో ఎవరైనా సరే, if they have any questions, let us address to those questions. Once the question and answers are done, let us listen to their feedback also. ఎస్ అండి. సో ఇక్కడ మెసేజ్ చూసాను, ఈజ్ అ స్లైడ్ రిలవెంట్ అండి, బికాస్ రామ్ వీడియో లేదు కనుక నన్ను చూస్తూ కూర్చోవాలి మీరు. దానికంటే మన 8 roles ఆఫ్ సేల్స్ అని మనం మాట్లాడుకున్నాం కనుక అట్లీస్ట్ దట్ ఈస్ ద రిలవెంట్ అనేది పెట్టడం జరిగింది. నా ఫేస్ కంటే దట్ స్లైడ్ ఈస్ మోర్ రిలవెంట్ కదా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో
Ram, thank you so much for bringing that I am okay, you're okay concept. And now I think we have done a lot of sessions on sales and marketing. And each session any connect చేసుకోవాలి, డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ దెన్ ఆర్ట్, యూ హ్యావ్ టు డూ దట్. బికాస్ మీ అందరినీ మేము చూడలేదు కాబట్టి మీరు నోట్స్ రాసుకున్నారు కనుక, చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నారు కనుక, బికాస్ మైండ్కి కావాల్సినటువంటి ఎక్సర్సైజెస్, అలాగే మీకు ఈ సేల్స్ అండ్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి థియరీ. సో వీ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఇన్ టు దట్. లాస్ట్ వన్ స్లైడ్ ఐ వుడ్ లైక్ టు గివ్, ఎందుకంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి కూడా ఇచ్చిన ఈ కాన్సెప్ట్ ని చంక్ ఇట్ డౌన్ ఆర్ చంక్ ఇట్ అప్ అంటారు. ఇది మీ లైఫ్ ఎలా అప్లై చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మా కోచింగ్ లో ఒక టూల్ కింద వాడతాం అనమాట. మీరు ఏదన్నా చేయాలనుకోండి, ఇది రాసుకుంటే మీరు ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుస్తుంది అనమాట. సపోజ్ మీరు ఒక 10 లక్షలు సంపాదించాలనుకుందాం. ఇన్ ఆర్డర్ టు జనరేట్ 10 lakhs ఇన్కమ్ నెక్స్ట్ 3 months అనుకోండి. ఐ నీడ్ టు ఇన్వెస్ట్. మీరు టైం అన్న ఇన్వెస్ట్ చేయాలి, మనీ అన్న ఇన్వెస్ట్ చేయాలి. లేదా మీకు రిటైర్మెంట్ అయ్యేటడికి నెలకి ఒక 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షల రూపాయలు ఇన్కమ్ పర్ మంత్ 10 years నుంచి కావాలనుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే పర్ మంత్ 1 lakh or 2 lakhs వస్తుంది అంటే, 1 కోటి రూపాయలకి 7% ఇంట్రెస్ట్ వస్తే బ్యాంకు సంవత్సరానికి 7 lakhs వస్తుంది. అంటే మీకు 1 లక్ష రూపాయలు అవ్వలేదు. అంటే ఒక 3 crores అయితే ఎంత అవుతుంది? 3 crores ఇన్వెస్ట్ చేస్తే 21 lakhs. ఓకే, అంటే ఇంచుమించు ఇంకా అప్పటికి 10 years కి మీకు అప్పటికి ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయో పెరుగుతాయో తెలియదు, 6% అనుకుందాం. అంటే ఆల్మోస్ట్ 3 crores to 3.5 crores or 4 crores ఇన్వెస్ట్ చేస్తే నెలకి ఇంట్రెస్ట్ మీకు 2 lakhs వస్తుంది. లేదా మీరు ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ కొంటే దానికి ఇంట్రెస్ట్ 2 lakhs రావాలంటే అట్లీస్ట్ 2 crores మీరు పెట్టి మీరు ఏదైనా లోన్ కట్టుకుంటే వెళ్తే 10 సంవత్సరాల తర్వాత ఇంట్రెస్ట్లు మీకు 2 lakhs to 3 lakhs పర్ మంత్ రావచ్చు. అంటే 2-3 లక్షలు మీకు నెలకి పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్ట్ సచ్ అన్ అమౌంట్, మీరు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయగలుగుతారు? ఏదర్ మీ ఇన్కమ్ అన్నా డబుల్ అవ్వాలి, లేదు మీ ఎక్స్పెండిచర్ అన్నా సగం అవ్వాలి. మీ ఎక్స్పెండిచర్ సగం అయ్యే అవకాశం ఉందా? లైఫ్ స్టైల్ తగ్గించుకుంటారా? నన్ను అడిగితే ఈ కరోనా తర్వాత తగ్గించుకోవచ్చు కూడా. ఇప్పుడు నాకు కారు అవసరం, నెలన్నర నుంచి బయటికి తీయలే, దానికి మరి 30,000 ఈఎంఐ అయితే కడుతున్నాను కదా. అంటే ఆఫ్ కోర్స్ అండి, డెఫినెట్లీ ఒక కారు అవసరం, ఎమర్జెన్సీ టైంలో మనకి అది లేకపోతే ఇబ్బంది. అలా డీజిల్ నాకు చాలా ఖర్చు తగ్గిపోయింది. అసలు నేను ఇప్పుడు ఎక్కడికి ప్రయాణించాలన్నా నాకు అంత అవసరం ఏమి అనిపించట్లేదు ఒక 1 year పాటు. సో అందుకని మనకి డెఫినెట్ గా ఖర్చు తగ్గుతుంది. సో ఇన్ ఆర్డర్ టు 20% అయితే గ్యారెంటీగా తగ్గుతుంది. ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్ట్ సచ్ అన్ అమౌంట్, ఐ నీడ్ టు కట్ సర్టెన్ ఎక్స్పెండిచర్. ఏమేమి లైఫ్ లో అవసరం లేని ఖర్చు తగ్గించాలి. సో ఏమేమి తగ్గించవచ్చో ప్లాన్ చేయండి. అసలు దానికి మీకు ఒక బుక్ లో ఒక కాలం రాసుకోవాలి. ఈ తర్వాత నా లక్ష్యం ఏంటి, ఈ లక్ష్యం ఉన్నందుకు ఇవాళ నుంచి నేను ఏం మొదలెట్టాలి, ఏం స్టార్ట్ చేయాలి. నా జీవితంలో ఎక్సర్సైజ్ చేయలేదు ఇంతవరకు, స్టార్ట్ చేయాలి. సో నా జీవితంలో మొదలు పెట్టింది ఏంటి? లెర్నింగ్, ఎప్పుడు పుస్తకం చేసి చదవలేదు, స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయాల్సిన కొత్త హ్యాబిట్స్ ఏంటి? ఎందుకంటే హ్యాబిట్స్ గురించి చాలా చదువుకున్నాం. దాని తర్వాత రెండోది స్టాప్ చేయాలి. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను? ఎందుకంటే డబ్బు దొంగలు చాలా చిన్న దొంగలండి, మెటీరియల్ దొంగలు నెక్స్ట్ లెవెల్ దొంగలు, బట్ అసలు దొంగలు టైం దొంగలు. ఎవరితో ఫోన్ చేస్తే గంట తినేస్తున్నారు. ఏమి అందులో విషయం ఉండదు. జనరల్ విషయాలు, తెలిసిన విషయాలు, పోల్ కబుర్లు అంటారు చూడండి, ఎక్కడ కట్ చేయాలి తెలియాలి ఖచ్చితంగా మీకు అది. సో ఏం స్టార్ట్ చేయాలి, ఏది స్టాప్ చేయాలి. సో అలాగే కొన్ని చోట్ల టీవీలో కనుక ఒక ప్రోగ్రామ్ చూసారనుకోండి, ఆ న్యూస్ డిబేట్ తరగదు. మీరు నేషనల్ ఛానల్ చూసిన ఒక డ్రామా అనమాట. ఎందుకంటే ఆ ఎమోషన్ పెరిగే కొద్దీ ఇంకా మీరు దానికి ఆ కిక్ అలవాటు పడిపోతుంటారు ఒక డ్రగ్ లా. అందుకని మీకు న్యూస్ తెలుసుకోవడం తప్పలేదు. అది పొద్దున్న ఫస్ట్ అవర్ లో కాకుండా 10 o'clock 12 o'clock ఒకసారి స్కాన్ చేశారనుకోండి, హెడ్ లైన్స్ ఏ చదవాలో తెలిసిపోద్ది మీకు. సో లేదా అవసరం లేదు. సో అది మీరు ఏది స్టార్ట్ చేయాలి, ఏది స్టాప్ చేయాలి, ఏది తగ్గించాలి. కొన్ని విషయాలు తగ్గించాలి, కొన్ని విషయాలు పూర్తిగా అవాయిడ్ చేయలేరు. ఏది తగ్గించాలి, ఏది పెంచాలి. ఇప్పుడు దాకా సెల్ఫ్ లెర్నింగ్ అన్నది ఎప్పుడు మనకి ఇంతలా ప్రతిరోజు చేసి ఉంటారు, ఏది పెంచాలి మీరు. సో అలాగే ఇంతవరకు కూడా మనుషులతో ర్యాపో, ఫోన్లో మాట్లాడడం, పని ఉన్నప్పుడే కాకుండా మామూలుగా కూడా మన టీం మెంబర్స్ తోటి మీటింగ్ పెట్టడం, ఇవన్నీ మీరు మొదలు పెట్టాలి. కొన్ని తగ్గించాలి, కొన్ని పెంచాలి. అలాగే కొన్ని ఆల్రెడీ రిజల్ట్స్ ఇస్తున్నాయి, అవి కంటిన్యూ చేయాలి. ఇది రాసుకోవాలి. దీన్నే స్టాప్, రెడ్యూస్, ఇంక్రీజ్ అండ్ కీప్ డూయింగ్. ఈ 5 కాలమ్స్ మీరు రాసుకుంటే కనుక మీకు తెలుస్తుంది. అలాగే మీరు ఇంత ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడ మీరు ఎక్కడ కట్ చేయాలి, ఏది అనవసరమైన వదిలేయాలి.
సో అలాగే ఇన్ ఆర్డర్ టు కల్టివేట్ ఎ న్యూ హ్యాబిట్, సో కొత్త అలవాటు మీరు ఏం పెట్టుకోవాలి. సో ఇన్ ఆర్డర్ టు కల్టివేట్ ఎ న్యూ హ్యాబిట్ ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై సర్కిల్. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. మీరు ఏదైతే పాత ఆలోచనలతోటి, పాత రకమైనటువంటి హ్యాబిట్స్ తోటి ఉన్నటువంటి సర్కిల్ని వదలకుండా మీ జీవితం మారదు. అందుకని మనకి ఎక్కడో మనకు తెలిసిన సర్కిల్లో అతని సర్కిల్ సరిగ్గా లేకపోతే అతనికి కరోనా వచ్చినా, అతని ద్వారా ఇతనికి వచ్చినా అసిమ్టమేటిక్ అంటారు, సిమ్టమ్స్ కూడా ఉండేవి ఇవాళ. మీకు ఎఫెక్ట్ కావట్లేదు వైరస్, మరి వైరస్కే అంతలా ఎఫెక్ట్ అవుతుంటే మన మైండ్ లో ఉన్న వైరస్లు కూడా ఎఫెక్ట్ అవ్వవు? ఖచ్చితంగా అవుతాయి. అందుకని ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై సర్కిల్. ఎలాంటి వాళ్ళతోటి, ఒకవేళ మీకు ఏ స్నేహితులు లేడనుకోండి తప్పలేదు, మీరు ఆన్లైన్ లో యూట్యూబ్ లో ఒక ఫ్రెండ్ ఏర్పరచుకోండి. రోజు సద్గురు చూసారనుకోండి, మీ సర్కిల్లోకి ఆయన వచ్చేసినట్టే కదా. రోజు ఒక మీకు మంచి స్పీకర్ని తీసుకున్నారనుకోండి, మీ సర్కిల్లోకి ఆయన వచ్చేసినట్టే కదా, ఏం రూపాయి ఖర్చు లేకుండా. సో ఇన్ ఆర్డర్ టు అప్గ్రేడ్ మై సర్కిల్. అదే రోజు చక్రవాకం ఇది ఉంటాయండి, సంవత్సరాల తరబడి జరుగుతుంటాయి సీరియల్స్, అది కనుక చూసారనుకోండి, ఆ డైరెక్టర్ థాట్ ఏంటి, ఆ స్క్రిప్ట్ రైటర్ థాట్ ఏంటి, వాళ్ళు ఎమోషనల్ గా మిమ్మల్ని ఎక్కడ చేస్తే అతనికి సీరియల్ వస్తుందో అవి చేస్తారు. అవి మీరు ఆ నాసిరకం సర్కిల్లో మీరు వెళ్ళిపోయినట్టే కదా. అందుకని మీ చాయిసెస్ ని బట్టి మీ సర్కిల్ డిసైడ్ అయి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు అప్గ్రేడ్ మై సర్కిల్ ఐ నీడ్ టు జాయిన్. కొత్త సర్కిల్లో జాయిన్ అయితే ఆటోమేటిక్ గా పాత సర్కిల్ వదిలేస్తారు. ఎందుకంటే నేచర్ అబ్హార్స్ వాక్యూమ్, ఖాళీగా ఉన్నది నింపబడుతుంది. మీ ఫ్యూచర్ అంతా ఖాళీ. మీరు విజన్ బోర్డ్ తయారు చేసుకోవడం కూడా మనం చెప్పాము ఇందులో. అలాగే మీరు లైఫ్ లో ఎలాంటి వాల్యూస్ ఉండాలి, విజన్ బోర్డ్ లో మీ పర్పస్ ఒక్క లైన్ లో రాసుకోవాలి. వై ఆర్ యూ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్, వాట్ ఈస్ ద వన్ వర్క్ యూ హ్యావ్. సో ఫర్ వన్ వర్క్ ఐ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ ఎనేబిలింగ్ హ్యూమన్ పొటెన్షియల్. నిద్ర లేసిన, పడుకున్న, అర్ధరాత్రి అడిగినా నేను ఇదే మాట చెప్తాను. అలా డూ యూ హ్యావ్ వన్ పర్పస్ ఇన్ లైఫ్, that helping people become rich can be your purpose. సో అలాగే 3 వాల్యూస్, దేనికి నిలబడతారు మీరు, ఎందుకంటే దేనికి నిలబడతారో తెలిస్తే దేనికి పడిపోకుండా ఉండాలి తెలుసు. అందుకని వయా మ్యాచ్ కావాలి, వాల్యూస్, ఇంట్రెస్ట్ అండ్ అబిలిటీ. వాట్ ఆర్ యువర్ కోర్ వాల్యూస్? సో అండ్ వాట్ ఈస్ యువర్ ప్రామిస్? మీ దగ్గరికి వస్తే ఏం వస్తుంది, అథెంటిక్ ప్రొడక్ట్ వస్తుందా, ఆ క్రెడిబిలిటీ ఎలా సంపాదిస్తారు? అందుకని వాట్ ఈస్ యువర్ ప్రామిస్? ఇప్పుడు వేణు భగవాన్ పిలిస్తే నేను ఏం చెప్తానో సిలబస్ ఇవ్వలేదు, ఏదో టెంపరీగా ఇచ్చుంటాను నేను, దాన్ని మేమే సిలబస్ నేను ఫాలో అయ్యండి పూర్తిగా. సో బట్ ఒక నమ్మకం ఉంది మేనేజ్మెంట్ కి, దట్ వేణు భగవాన్ పిలిస్తే హీ విల్ టేక్ కేర్, హీ విల్ డెలివర్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ అవర్ పీపుల్. సో దట్ ఈస్ అ ప్రామిస్, బికాస్ అవర్ ప్రామిస్ ఈస్ అ బ్రేక్ త్రూ ట్రాన్స్ఫర్మేషన్. సో మీ మనసు లోపల, ఆలోచన లోపల మార్పు రావడానికి మేము వర్క్ చేస్తాం దానికి. అలాంటి వాళ్ళతోనే నేను కూడా పనిచేస్తాను. ఐ విల్ నాట్ వర్క్ విత్ ఎనీబడి హూ డు నాట్ మ్యాచ్ విత్ మై వాల్యూ సిస్టమ్. సో అందుకని మనకి ఇవన్నీ కలిపి ఒక బోర్డు మీద కనుక మనం పిక్చర్స్ ఇవి రాసుకుని, ప్లస్ మనం పిక్చర్స్ పెట్టుకుంటే నెక్స్ట్ 3 years లో మనకి ఏం కావాలి, మెటీరియల్ వస్తువులు పెట్టుకున్నా తప్పలేదు, బట్ ఈ ఫిలాసఫీ బాగున్నంత వరకు. సో దెన్ ఆటోమేటిక్గా ఎక్స్టర్నల్ ట్రిగ్గర్స్, రామ్ జల్దర్పం చెప్పినట్టుగా ఎక్స్టర్నల్ ట్రిగ్గర్స్ మీకు ఆటోమేటిక్గా ఉదయం లేస్తే అదే, సాయంత్రం పడుకున్నప్పుడు అదే. సో యూ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్, యూ ఆర్ లైక్ ఎ మ్యాన్ ఆన్ మిషన్, మ్యాన్ అనే మిషన్. ఈ ప్రపంచం మీద చాలా తక్కువ మంది కారణ జన్మలు. మీకు కూడా ఎందుకు బతుకుతున్నారో కారణం ఉందనుకోండి, మీరు కూడా కారణ జన్మలే కదా. అందుకని మీరు ఎవరు అంటే మన ఐడెంటిటీస్ ఉంటాయి. మన ఐడెంటిటీస్, ఆమె సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఆమె స్పీకర్, ఆమె ట్రైనర్, ఆమె ఆథర్, ఇవన్నీ ఇక్కడ ఐడెంటిటీస్ అండి. మీరు మనిషి, ఇవన్నీ కూడా ఐడెంటిటీస్ తీస్తే అల్టిమేట్లీ వీఆర్ ప్యూర్ ఎనర్జీ సోర్స్. వీఆర్ ఏ పొటెన్షియల్, ఏ పాసిబిలిటీ. ఖాళీ స్థలంలో ఏం చేయొచ్చు అంటే మొక్క వేయొచ్చు, బిల్డింగ్ కట్టొచ్చు, టవర్ కట్టొచ్చు, ఎనీథింగ్ ఈజ్ అ పాసిబిలిటీ. ద ఫ్యూచర్ ఈజ్ అంత ఎంప్టీ క్యాన్వాస్ ఉంది. అందుకని మీరు గతంలో మిర్రర్ చూసి నేర్చుకోండి, భవిష్యత్తుని చూసి ప్లాన్ చేసుకోండి, వర్తమానంలో జీవించండి. నేను చెప్పే విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, సో మీ అందరికీ కూడా నమస్కారం.